నమస్తే, వెల్కమ్ టు స్పెషల్ డిస్కషన్. నేను సీతారామరాజు. కరోనా మహమ్మారి విజృంభించడంతో ప్రపంచమే లాక్డౌన్ అయింది. అన్ని వ్యవస్థలు కూడా ఆగిపోయాయి. అందులో ఎడ్యుకేషన్ ఒకటి నుంచి 9వ తరగతి వరకు పరీక్షలు లేకుండానే పై క్లాస్కు పంపేందుకు సర్కారు నిర్ణయం కూడా తీసుకుంది. అయినప్పటికీ 10th అలాగే ఇతర పరీక్షలు దేశవ్యాప్తంగా కూడా ప్రశ్నార్థకంగా మారాయి. లాక్డౌన్ నేపథ్యంలో విద్యారంగం ముందున్న ప్రధాన సవాలేంటి? అకాడమిక్ ఇయర్ ఎప్పుడు ప్రారంభమవుతుంది? ఇలాంటి కీలక అంశాలపై ప్రత్యేకమైన చర్చను చేపట్టినాం. ఇవాళ చర్చలో మనతో పాటు ప్రత్యేకంగా పాల్గొంటున్నారు PVRK మూర్తి గారు, శ్రీ గాయత్రి ఇన్స్టిట్యూషన్స్ చైర్మన్, అలాగే వెంకటరమణ గారు మనతో పాటు ఉన్నారు, ప్రొఫెసర్ యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ అలాగే హైయర్ ఎడ్యుకేషన్ వైస్ చైర్మన్, అలాగే మనతో పాటు ఆనంద్ రామన్ గారు కూడా ప్రత్యేకంగా జాయిన్ అవుతున్నారు, ఫిట్జీ హైదరాబాద్ డైరెక్టర్. వెల్కమ్ సార్. వెల్కమ్ అండి. ముందుగా మూర్తి గారు, ప్రధానంగా ఎవరు ఊహించని పరిణామం నేపథ్యంలో ప్రపంచవ్యాప్తంగా లాక్డౌన్ నడుస్తుంది. ఒక రాష్ట్రంలోనూ దేశంలోనే కాదు. అన్నిటికంటే ముఖ్యంగా ఎడ్యుకేషన్కు సంబంధించి పిల్లల తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. భవిష్యత్తు ఎట్లా ఉంటుంది అని. ప్రస్తుతం విద్యారంగం ఎదుర్కొంటున్న ఈ ప్రధాన సవాల్, ఎప్పుడు ఊహించని సవాల్ను ఎట్లా అర్థం చేసుకోవాలి? అంటే డెఫినెట్గా ఇది చాలా ఇబ్బందికరమైన సమస్య. కానీ మనకి బేసిక్గా చూసుకుంటూ వస్తే 9th క్లాస్ వరకు ఇప్పుడు మీరు చెప్పినట్టుగా ఎగ్జామినేషన్ లేదనుకున్నా కూడా టోటల్ 100% సిలబస్ కంప్లీట్ అయింది. సో 10th క్లాస్కి కూడా సిలబస్ టీచింగ్ పార్ట్ అంతా కూడా కంప్లీట్ అయింది. ఓన్లీ ఎగ్జామినేషన్ పార్ట్ ఈజ్ రిమైనింగ్. అండ్ ఇంటర్మీడియట్ పార్ట్ తీసుకున్నా లేదా 11th and 12th తీసుకున్నా, CBSE 12th పార్ట్లోకి వచ్చేటప్పటికి వాళ్ళకు కూడా మేజర్ ఎగ్జామ్స్ అయిపోయినాయి, ఒకే ఎగ్జామినేషన్. ఇంటర్మీడియట్ అయితే అన్ని ఎగ్జామ్స్ కంప్లీట్ అయిపోయినాయి దాదాపుగా. సో కాబట్టి ఈ నేపథ్యంలో అంటే ఈ పార్ట్ వరకు, ఓన్లీ 12th క్లాస్ పార్ట్ వరకు చూసుకుంటూ వస్తే రిలేటివ్గా అకాడమిక్ ఇయర్ ఎండ్లోనే ప్రాబ్లం వచ్చింది. కాబట్టి అందువల్ల దీన్ని అంత చాలా సీరియస్ అనేది కాకుండా కొంచెం జాగ్రత్తగా చేసుకుంటూ వస్తే డెఫినెట్గా మనం కోపప్ చేసుకోవడానికి ఒక అవకాశం ఉంది. అయితే ఇది ఎక్కడికి అవుతుంది అన్న దగ్గర మాత్రం మేజర్ ఇంపార్టెంట్ ఇది అవుతుంది. రెండో దానికి వచ్చేటప్పటికి ఏంటంటే పోటీ పరీక్షలన్నీ కూడా దీని దృష్ట్యా అవతలకు నెట్టబడడం జరిగింది. అంటే ఇప్పుడు ఇంటర్మీడియట్ పూర్తి చేసుకుని సో ఎవరైతే రేపు ఇంజనీరింగ్ వైపు వెళ్ళాల్చుకున్నా లేక మెడికల్ వైపు వెళ్ళాల్చుకున్నా కూడా వాళ్ళందరికీ ఇబ్బంది అవుతుంది. రెండోది వచ్చేటప్పటికి గత 3-4 సంవత్సరాల్లో మరి హైదరాబాద్ యొక్క ట్రెండ్ జాగ్రత్తగా అబ్జర్వ్ చేసుకుంటూ వస్తే ఎదర్ ఎంపీసీస్ చిల్డ్రన్ కావచ్చు, లేదా బైపీసీ చిల్డ్రన్ కావచ్చు, లేదా కామర్స్ చిల్డ్రన్ కావచ్చు, వీళ్ళందరూ కూడా ఇంటర్మీడియట్ తర్వాత విదేశాలకు వెళ్ళడం అని చెప్పినది ఆ నెంబర్ బాగా పెరుగుతూ వస్తుంది. సో విదేశీ యూనివర్సిటీస్కి. సో పర్టికులర్గా MBBS లాంటి వాటికైతే ఇటు చైనా, ఫిలిప్పైన్స్ ఇటువంటి కంట్రీస్ కూడా ఎక్కువ వెళ్తున్నారు. కానీ అదంతా కూడా దాదాపుగా ఇయర్ స్టాప్ అవుతుంది. సో అదొక పార్ట్ అవుతుంది. రెండోది వచ్చేటప్పటికి ఈ పోటీ పరీక్షలు ఎప్పటికీ పూర్తయి ఏ విధంగా నెక్స్ట్ అకాడమిక్ ఇయర్ సెషన్ స్టార్ట్ అవుతుంది అన్న దగ్గర మాత్రం చాలా కన్ఫ్యూజన్ అనేది ఒకటి ఏర్పడుతూ వస్తుంది. సో ఆ నేపథ్యంలో అసలు అంటే విద్యార్థికి ఎప్పుడు కూడా 2 సంవత్సరాలు వర్క్ చేసిన దానికి ఈ పోటీ పరీక్షలు ఏ విధంగా చేయగలము అన్నదే వాళ్ళకి క్రైటీరియా అవుతుంది. కాబట్టి అందువల్ల ఆ మేజర్ టైం అనేది ఎలా కాంపెన్సేట్ చేసుకుంటాము అన్న దగ్గర మేజర్ పేరెంట్స్ టెన్షన్లోకి గురవడానికి జరుగుతుంది. వెంకటరమణ గారు, ప్రధానంగా విద్యార్థులకు పరీక్షలే ప్రామాణికం. వాళ్ళ భవిష్యత్తును నిర్దేశించేది కూడా పరీక్షలే. మన దగ్గర ఉన్న విద్యా వ్యవస్థలో ఇంకా అత్యంత కీలకమైన పాత్ర పోషిస్తాయి. ఈ నేపథ్యంలో ఈ పరీక్షా సమయంలో కరోనా విసురుతున్న సవాలు, కరోనా రూపంలో వచ్చిన ఈ అతిపెద్ద పరీక్ష, ఇది ఎట్లా చూడాల్సిన అవసరం కనిపిస్తుంది? విద్యార్థులు కావచ్చు, విద్యార్థుల తల్లిదండ్రులు కావచ్చు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అండి, మనము జనరల్గా ఎడ్యుకేషన్ సిస్టమ్ చూస్తే దీన్ని మనము వీఆర్ ఓన్లీ ప్రిపేరింగ్ సమ్టైమ్స్ అనిపిస్తుంది. పరీక్ష ఒకటే ఒక లాస్ట్ గమ్యం లాగా, ఎగ్జామ్ సెంట్రిక్గా వెళ్తున్నారు. ఎగ్జామ్ సెంట్రిక్గా ఇది ఒక ఎవల్యూషన్. అంటే వి ఇవాల్వ్ త్రూ ద 3 ఏళ్ల డిగ్రీ ప్రోగ్రాంలో వాళ్ళు ఎన్నో కోర్సెస్ చదువుతారు. అలాగే ఇంటర్మీడియట్లో చదివి ఇంజనీరింగ్, మెడిసిన్ మూర్తి గారు అన్నట్టు ప్రిపేర్ అవుతారు. అయితే ప్రత్యేకంగా మన తెలుగు రాష్ట్రాలలో ఈ పోటీ కాంపిటేటివ్ స్పిరిట్ అనేది కొద్దిగా మనం ఈవెన్ పేరెంట్స్ కానివ్వండి, స్టూడెంట్స్ కానివ్వండి, ఈవెన్ మేనేజ్మెంట్స్ కూడా చాలా విద్యార్థుల మీద పెడుతుంటారు. అయితే మేము చూసింది ఏంటంటే ఒక నెలనో 15 రోజులో ఇంకొక 1.5 month డిలే అవుతుంది తప్ప, ఆర్ ఇంకా అటు ఇటు. సో అది ఎందుకంటే కొద్ది అందరిని కన్సల్ట్ చేసి పోటీ పరీక్షలు నిర్వహించవలసి వస్తుంది. కానీ దీన్ని ఒక పెద్ద స్ట్రెస్ఫుల్గా బిల్డప్ చేయకుండా ఇట్ ఈస్ ఓన్లీ బెండ్ ఆన్ ద రోడ్, నాట్ ఎండ్ ఆఫ్ ద రోడ్ లాగా పేరెంట్స్ కానివ్వండి, మనలాంటి వాళ్ళు కానివ్వండి, అదర్ స్టేక్ హోల్డర్స్ కూడా విద్యార్థులకు ఏం చెప్పాలంటే ఈ టైంలో మనకు చాలా అవకాశాలు ఉన్నాయి. ఆన్లైన్ కోర్సెస్ ఉన్నాయి, లేకుంటే స్కిల్ డెవలప్మెంట్ ఉంది, కమ్యూనికేషన్ డెవలప్ చేసుకోవచ్చు అలాంగ్ సైడ్. ఎందుకంటే మనకి ఇప్పుడు చాలా టైం ఉంది. ఇప్పుడు యూజువల్గా ఒక విద్యార్థి మీద చాలా మనం ప్రెషర్ బిల్డప్ చేస్తాం. పొద్దున్నే అతను కాలేజీకి వెళ్ళాలి, ఇది. ఇప్పుడు రోజంతా మనకు లాక్డౌన్లో హౌ టు యూజ్ దిస్ టైమ్ ఎఫెక్టివ్లీ. సో నా ఉద్దేశంలో ఇది ఒక ప్రెషర్ కుక్కర్ సిచ్యువేషన్ క్రియేట్ చేయకుండా మనం ఏం చేయాలంటే వీ హ్యావ్ టు సెండ్ దిస్ మెసేజ్
దట్ విద్యార్థులలో ఇది ఒక బెస్ట్ ఆపర్చునిటీ. సో యూ హ్యావ్ టు కన్వర్ట్ ద ఛాలెంజ్ ఇంటూ ఎన్ ఆపర్చునిటీ. ఓకే, ఇది మన అప్రోచ్ ఉండాలి నా ఉద్దేశం. ఎస్ ఆనందరామన్ గారు, ప్రధానంగా అకాడమిక్ ఇయర్ కంప్లీట్ కాగానే కాంపిటేటివ్ ఎగ్జామ్స్ జరిగే సీజన్ ప్రారంభమవుతుంది. దానికోసం విస్తృతంగా విద్యార్థులు సిద్ధమవుతూ ఉంటారు. విద్యార్థుల తల్లిదండ్రులు కూడా వాటిపై భారీ ఆశలు పెట్టుకునే పరిస్థితిని మనం ప్రతి అకాడమిక్ ఇయర్ చివరిలో మనం చూస్తూ ఉంటాం. ఈసారి నెలకొన్న ఈ పరిస్థితిని మనం ఏ విధంగా అంచనా వేయాల్సిన అవసరం కనిపిస్తుంది? భవిష్యత్తుకు సంబంధించి ప్రధానంగా పిల్లలు కావచ్చు, పిల్లల తల్లిదండ్రులు కావచ్చు, ఆందోళన చెందకుండా ఉండాలంటే ఏం చేయాల్సిన అవసరం ఉంది? ఇప్పుడు ఏర్పడినటువంటి ఈ ప్రత్యేక పరిస్థితులు అనేవి ఏంటంటే, ఒక పరీక్ష అనేది కేవలం కొన్ని రోజుల పాటు అది పోస్ట్పోన్ అవ్వడం జరిగింది. అయితే మనం చూసినట్టయితే మనం ఈ విద్యా వ్యవస్థ మొత్తం కూడా మనం దీన్ని 3 భాగాలుగా విడదీసుకోవచ్చు. ఒకటి 1వ క్లాస్ నుంచి 9వ క్లాస్ వరకు జరిగే ఎడ్యుకేషన్, 10వ క్లాస్లో మనం జరుగుతున్నటువంటి ఎడ్యుకేషన్, అలాగే ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్, ఆ తర్వాత ఉన్నత విద్యారంగం అనేది. ఇక్కడ ఈ 1st to 9th ఉన్న వాళ్ళకి ఆల్రెడీ మనం ప్రతి స్కూల్లో కూడా సంవత్సరం అంతా కూడా పిల్లలు చదువుతూనే ఉంటారు. వాళ్ళు చదివిన దానికి స్కూల్లో పరీక్షలు జరుగుతున్నాయి, ఆ విధంగా పిల్లల్ని మనం పరీక్షలు పెడుతున్నాం, ఆ తర్వాత వాళ్ళ స్కిల్స్ని టెస్ట్ చేస్తున్నాం. చేసి దాని ప్రకారం మనకు అనాలిసిస్ వస్తుంది. 10th క్లాస్ బోర్డ్ ఎగ్జామ్, ఇక్కడ నాకు కొద్దిగా భేదాభిప్రాయం ఉంది. ఏమిటంటే, ఈ బోర్డ్ ఎగ్జామ్ అనేది మనం ఎందుకు పెడుతున్నాం ఎవ్రీ ఇయర్ అంటే, పిల్లవాళ్ళల్లో ఆ రిక్వైర్డ్ స్కిల్స్ ఉన్నాయా లేదా అని దానికి ఆ 10th క్లాస్ బోర్డ్ ఎగ్జామ్ పెడుతున్నాం మనం. ఇప్పుడు సడన్గా ఇప్పుడు 10th క్లాస్ 2 పరీక్షలు అయ్యాయి, తర్వాత పరీక్షలు కాలేదు అంటే, సాధారణంగా నాతో కొంతమంది తల్లిదండ్రులు మాట్లాడుతున్నప్పుడు వాళ్ళ విషయం చెప్పారనమాట. 2 పరీక్షలు అయ్యాయి, మిగతా కాలేదు, మరి మేము నెక్స్ట్ ఇంటర్మీడియట్ చదవాలంటే మరి మళ్ళీ ఆ 2 పరీక్షలు రాయాలా, మిగతా పరీక్షలు రాయాలా, పరీక్షలు లేకుండా ఇంటర్మీడియట్కి వచ్చేస్తామా అనుకుంటున్నారు. ఇక్కడ ఈ 10th ఇంటర్మీడియట్ అనేది మనము సృష్టించినటువంటి ఒక మాధ్యమం మాత్రమే. సబ్జెక్ట్ పరంగా 10th ఇంటర్మీడియట్లో 10thలో చదివిన చాలా టాపిక్స్ని ఎక్స్టెన్షన్ మనం ఇంటర్మీడియట్లో చదువుతుంటాం. ఈ 10th అనేది మనం పెట్టుకున్నటువంటి ఒక మాధ్యమం మాత్రమే. మనం చూసినట్టయితే ఇంటర్నేషనల్ బ్యాకలారియట్ అని ఒక బోర్డు ఉంటుందన్నమాట. అందులో అసలు ఈ 10th తర్వాత ఎగ్జామ్ అనేది కాన్సెప్టే లేదు. వాళ్ళు సిలబస్ని మొత్తం పీవైపీ, ఎంవైపీ, డిపి ప్రోగ్రామ్స్ అని చేస్తారు. ఆ డిపి ప్రోగ్రామ్ తర్వాత 12th తర్వాత ఎగ్జామ్ ఉంది తప్ప అసలు ఈ 10th తర్వాత ఎగ్జామ్ కాన్సెప్టే లేదు. బట్ స్టిల్ ఇట్ ఈస్ సక్సెస్ఫుల్ ఇన్ వెరీ కంట్రీస్. ఉన్నాయి అలాంటి ప్రామాణికాలు కూడా ఉన్నాయి ప్రపంచవ్యాప్తంగా. ఉన్నాయండి. కాబట్టి ఏంటంటే, ఇక్కడ ఎక్కువ ఆందోళన చెందకూడదు. మనకు సార్ చెప్పినట్టుగా మనము ఎక్కువ దాని గురించి ఆందోళన చెంది పరీక్షలు ఏమవుతాయి, పరీక్షల ద్వారానే మనని గుర్తింపు వస్తుంది అనేది కొద్దిగా రాంగ్ కాన్సెప్ట్. అయితే జాతీయ స్థాయిలో ఉన్న ప్రవేశ పరీక్షలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మన దేశం మొత్తంలో ఉన్న పరిస్థితులకు అనుగుణంగానే ఉంటాయి. ఇప్పుడు జేఈ మెయిన్స్ కానివ్వండి, లేదా నీట్ ఎగ్జామ్ కానివ్వండి, లేదా జేఈ అడ్వాన్స్ కానివ్వండి, లేదా ఇతరత్ర ఏదైనా నేషనల్ ఇన్స్టిట్యూట్లో ఉండే ఏ ఎగ్జామ్ అయినా కూడా యాజ్ ఏ నేషన్ ప్రతి పౌరుడు ఆ పరీక్ష రాసే పరిస్థితిలో ఉన్నప్పుడు మాత్రమే పరీక్ష పెట్టగలుగుతారు తప్ప ఒక స్టేట్లో తక్కువ ఉంది, ఒక స్టేట్లో ఎక్కువ ఉందని పెట్టుకునేది కాదు. సెకండ్ పాయింట్ ఏమిటంటే, వీటన్నిటికీ ఎండ్ డెస్టినేషన్ ఏమిటి? మనం అందరం సాధారణంగా విద్య అనేది ఎందుకు మనకు అంటే, విద్యాభ్యాసం అనేది ఎందుకు చేయాలంటే ఉద్యోగం కోసం అనేది ఒకటి ఉంటుంది, లేదా భవిష్యత్తు కోసం అని ఉంటుంది. మరి ఆ భవిష్యత్తే ఎలా ఉంటుందనేది ప్రశ్నార్థకమైనప్పుడు ఇప్పుడు ఈ చిన్న చిన్న వాటి గురించి మనం ఎక్కువగా ఆందోళన చెందడం కంటే భవిష్యత్తులో మంచిగా ఉండడానికి ఏం చేయాలి, దాంట్లో ఈ ఎడ్యుకేషన్ సిస్టమ్ని ఎలా మార్చుకోవాలని ఒక్కసారి గవర్నమెంట్ కానివ్వండి, లేదా ఎడ్యుకేషనిస్ట్ కానివ్వండి, అందరూ కూడా ఒకసారి డిస్కస్ చేసి ఒక కామన్ ఫోరంలో దీన్ని ముందుకు ఎలా తీసుకెళ్ళాలి నెక్స్ట్ 5 to 10 years లోపల. ఎందుకంటే ఇది ఈ 6 నెలల సమస్య, ఈ 3 నెలల సమస్య కాదండి. ఇది వచ్చేసి నెక్స్ట్ 5 నుంచి 10 ఏళ్ళకి వచ్చే సమస్య. దీనికి మనం ఇప్పటి నుంచి అన్వేషిస్తూ వాటికి మార్గాలు అన్వేషించాలండి. దీనిలో అందరూ స్టేక్ హోల్డర్స్ ఉండాలి. పేరెంట్స్ కానివ్వండి, ఎడ్యుకేషనిస్ట్ కానివ్వండి, గవర్నమెంట్లో ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు కానివ్వండి, ప్రతి ఒక్కరు కూడా దీంట్లో స్టేక్ హోల్డర్స్ ఉండాలి. మొత్తానికి కరోనా విసురుతున్న ఈ సవాళ్ళను అధిగమించాలంటే స్టేక్ హోల్డర్స్ అందరినీ కూడా పూర్తి స్థాయిలో కాన్ఫిడెన్స్లోకి తీసుకుని వారితో పూర్తి స్థాయిలో చర్చించిన తర్వాత తప్పకుండా కీలకమైన నిర్ణయాలు తీసుకుంటే భవిష్యత్తు బాగుంటుందనే ఒక సూచన వస్తున్న పరిస్థితిని మనం చూస్తున్నాం. మూర్తి గారు, ఈ రంగంలో సుదీర్ఘమైన అనుభవం ఉంది, విద్యాసంస్థలు నడిపిస్తూ ఉన్నారు మీరు. ఈ పరిస్థితిని ప్రధానంగా విద్యాసంస్థలకు సంబంధించిన ఒక సుదీర్ఘమైన అనుభవం ఉన్న వ్యక్తిగా మీరు ఎలా చూస్తున్నారు? రానున్న రోజుల్లో ఎట్లాంటి పరిస్థితులు ఉండే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు? డెఫినెట్గా ఇది మనం మైండ్ సెట్ ఏ విధంగా చేసుకుంటాం అన్న దాని మీద ఆధారపడుతుంది. నెగిటివ్గా మనం ఎక్కువగా ఆలోచిస్తే నెగిటివ్గానే కనపడుతుంది. కానీ మీరు పాజిటివ్గా కూడా ఆలోచించుకుంటూ వస్తే ఇప్పుడు ఏమైంది అని చెప్పారంటే, కేవలం పోటీ పరీక్షలు కొద్ది కాలం పోస్ట్పోన్ అయినాయి. సో ఈ సందర్భంగా విద్యార్థి కూడా కేవలం అంటే వేరే యాక్టివిటీస్ ఏమీ లేకుండా సో కేవలం ఈ పరీక్ష అనేది ఒక్కటే అతను ఒక కాన్సెప్ట్లో పెట్టుకుని ఇంటి దగ్గరే ఉండటం అనేది జరుగుతుంది. రైట్, హౌస్లోనే మనకి మొత్తం టోటల్ యాక్టివిటీస్ ఇంటి దగ్గరే చేసుకోవాలని దగ్గర. సో ఈ సందర్భంగా మనం చూసుకుంటూ వస్తే నా అబ్జర్వేషన్ అంటే లాస్ట్ 20-25 days నుంచి విద్యార్థులను బాగా క్లోజ్గా ఫాలోఅప్ అవుతూ వస్తుంటే ప్రతి విద్యార్థి కూడా వాళ్ళు ఈ
కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్లో వాళ్ళ అనలిటికల్ థింకింగ్ కానివ్వండి, సో యాటిట్యూడ్ టువర్డ్స్ అటాకింగ్ ది క్వశ్చన్, ఇది చాలా పాజిటివ్గా మారుతుంది, చాలా పాజిటివ్గా మారుతుంది. అదేవిధంగా మనం ఒక పోటీ పరీక్షల మార్కుల పరంగానే మార్కులే ఒక బెంచ్ మార్క్ కదా అని మాట్లాడుకుంటే కూడా అంటే ఇదే స్టూడెంట్ కాలేజీలో కంటిన్యూ అయితే వచ్చే మార్కుల కంటే ఇవాళ ఇంటి దగ్గర ఉండి దాని మీద వర్క్ చేసుకుంటూ వస్తున్నాడు కాబట్టి ఆ విద్యార్థి రిలేటివ్గా ఎక్కువ మార్కులు తెచ్చుకుంటున్నాడు. సో దిస్ ఈస్ ది ఫ్యాక్ట్, దిస్ ఇస్ ద రియల్ ఫ్యాక్ట్ దట్స్ హ్యాపెనింగ్, రైట్? సో కాబట్టి ఏంటని చెప్పారంటే మనం అందరం రిపీటెడ్గా ఎక్కువగా మాట్లాడి ఏం చేస్తున్నాం అని చెప్పారంటే అబ్బో నష్టపోయాం కదా, ఏదో అంటే ఈ ప్రాసెస్ వల్ల మీ జీవితాలు ఏదో అయిపోతున్నాయి అన్నట్లుగా రిపీటెడ్గా మనం మాట్లాడడం వల్ల ఏమవుతుందని చెప్పారంటే విద్యార్థి అవును కదా నేనేదో ఇబ్బంది పడిపోతున్నాను, సో మా బ్యాచ్ మాత్రం ఈ విధంగా నష్టపోయింది, కరోనా అనేది మా జీవితాలను నాశనం చేసింది, ఈ విధంగా వెనక్కి ఆలోచించుకునే ఇది కాకుండా కొంచెం పాజిటివ్గానే చూసుకుంటూ వస్తే మాత్రం డెఫినెట్గా ఈ టైము అంటే ఇందాక అనుకున్నట్టుగా 9th 10th వరకు మనం దాని గురించి పెద్దగా ఆలోచించుకోవాల్సిన అవసరం లేదు. బికాజ్ సిలబస్ అన్నీ కంప్లీట్ అయినాయి, రైట్? ఈవెన్ 10th క్లాస్ వాళ్ళకి కూడా చూసుకుంటూ వస్తే SA1 అయిపోయింది, FAL కూడా కంప్లీట్ అయిపోయింది. ఓన్లీ థింగ్ వచ్చేటప్పటికి సెకండ్ ఎగ్జామ్ అంటే ఫైనల్ ఎగ్జామినేషన్ ఒక్కటి తప్పించి రిమైనింగ్ అన్నీ అయిపోయినాయి. అంటే ఆల్రెడీ ఇండెక్స్ కూడా ఉంది, పిల్లవాడు ఎలా ఉన్నాడని ఇండెక్స్ కూడా ఉంది. కాబట్టి పరీక్ష పెట్టారు పెట్టలేదు అనే దగ్గర కంటే కూడా ఖచ్చితంగా తన యొక్క పర్ఫార్మెన్స్ లెవెల్స్ అనేది ఆల్రెడీ ఇండెక్స్ ఉంది స్టూడెంట్ పరంగా చూసుకుంటూ వస్తే. సో ఇంక ఇంటర్మీడియట్ కూడా పరీక్షలు అయిపోయినాయి, ఓన్లీ ఆ పోటీ పరీక్షలు అని చెప్పే దగ్గరికి ఇవన్నీ కూడా గతంలోనే మనకి ఆన్లైన్ ఎగ్జామినేషన్స్ అయిపోయాయి. కాబట్టి సిచ్యువేషన్ అరైజ్ అయితే ఈవెన్ గవర్నమెంట్ అందరి పిల్లల్ని ఇంట్లో కూర్చోబెట్టి కూడా ఎగ్జామినేషన్ కండక్ట్ చేయొచ్చుగా. ఇట్స్ నాట్ ఏ బిగ్ టాస్క్, రైట్? సో ఎందుకని చెప్పారంటే వాళ్ళు ఆన్లైన్ ఎగ్జామినేషన్ రాస్తున్నారు. సో ఆ 3 hours ఆన్లైన్ ఎగ్జామినేషన్ అని చెప్పినది మనము ఓపెన్ బుక్ ఎగ్జామినేషన్ ప్యాటర్న్లో పెట్టుకున్న నష్టం లేదు. బికాస్ 3 hours వాళ్ళు నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ ఆన్సర్ చేసేదానికి ఏదో ఒక బుక్ తీసుకుని వాళ్ళు ఆన్సర్ చేయడానికి కూడా ఎక్కడ ఉండదు. సో కాబట్టి ఈ ఆన్లైన్ ఎగ్జామినేషన్ ప్యాటర్న్ కంటిన్యూ చేయొచ్చు. కాబట్టి అందువల్ల ఏదో అయిపోతుంది అనేది కాకుండా ఆ స్టూడెంట్ని పాజిటివ్గా కొన్ని పద్ధతులు కూడా నేర్చుకోవడానికి కొంత అవకాశం అనేది ఏర్పడుతుంది. అండ్ మోర్ ఓవర్ తను నేర్చుకున్న సబ్జెక్ట్ను కూడా కొంచెం విజువలైజ్ చేసుకోవడానికి ఒక విద్యార్థికి అవకాశం దొరికింది. కాబట్టి ఆ విధంగా పాజిటివ్గా ఎంకరేజ్ చేసుకుంటూ వచ్చి అదేవిధంగా ఇప్పుడు మనకి ఆన్లైన్ క్లాసెస్ అనే దగ్గర మనకి పాజిటివ్ గురించి మాట్లాడుతున్నారు, నెగిటివ్ గురించి కూడా మాట్లాడుతున్నారు. నెగిటివ్ అని చెప్పేటప్పటికీ కొద్దిమంది అది ఆ ఫోన్ సరిగా పనిచేయకపోతే, లేక విలేజ్లో రూరల్ బ్యాక్గ్రౌండ్లో ఉన్న స్టూడెంట్కి ఆ స్మార్ట్ ఫోన్ లేకపోతే ఇవన్నీ కూడా ఆన్లైన్ క్లాసెస్ ఇవన్నీ అని చెప్పంటే నా ఉద్దేశం ఈరోజు చూసుకుంటూ వస్తే మనకి తెలుగు రాష్ట్రాలు ఎక్కడ చూసుకుంటూ వచ్చినా లేదా ఇక్కడ హైదరాబాద్ గురించి నేను మాట్లాడుకుంటూ వచ్చినా కూడా ఇక్కడ దాదాపుగా స్మార్ట్ ఫోన్ లేని విద్యార్థులు దాదాపు లేరు. సో ఈ సర్వే కూడా మేము అంటే గత 20 రోజుల నుంచి చేసుకుంటూ వస్తుంటే దాదాపు 20,000 మంది విద్యార్థుల నుంచి టెస్ట్ చేసి చూస్తే ఒక 100 మంది మాకు ఫోన్ లేదు అనే మాట వాడటం జరిగింది. సో ఇది కూడా నిజమా లేక ఆ విద్యార్థి వ్యవస్థలోకి రావడానికి ఈ కారణం చెప్తున్నాడు అనేది కూడా మనం బ్యాక్ వెరిఫై చేసుకోవాల్సిన అవసరం ఉంది. బట్ ఈవెన్ నేను ఒకవేళ 20,000లో 100 మందికి ఉన్నారన్నా కూడా అది నెగ్లిజిబుల్ నెంబర్, వాళ్ళు వదిలేమని నేను అంటాను. అట్లీస్ట్ గవర్నమెంట్ అక్కడ కొద్దిగా సపోర్ట్ చేసుకునే దానికి అటువంటి విద్యార్థులకు సపోర్ట్ చేసుకుంటే ఖచ్చితంగా వాళ్ళు ఆన్లైన్లో క్లాస్ వినొచ్చు. సో పూర్తి స్థాయిలో ఇది మనకు రెగ్యులర్ క్లాస్ సెషన్ ఏ విధంగా ఉంటుందో వర్చువల్ అదే విధంగా ఉండేదానికి 100% అవకాశం ఉంది, రైట్? సో అదేవిధంగా పిల్లలు ఇంటరాక్షన్ కానీ కంటిన్యూస్ ఇంటరాక్షన్ కానీ జరుగుతుంది. అలాగే ఈ సందర్భంలో అంటే ఈ లాక్డౌన్ నేపథ్యంలో ఒక స్టూడెంట్ మార్నింగ్ టు నైట్ ఒక కంటిన్యూస్గా ఇంట్లోనే ఉండాలని చెప్పినది, అది డేస్ టుగెదర్ కంటిన్యూగా అలాగే చేసుకుంటూ పోవాలని చెప్పారంటే ఏ పేరెంట్కి కూడా ఆ విధంగా స్టూడెంట్ని ఇంట్లోనే అంటే విద్యార్థిని ఇంట్లోనే మెయింటైన్ చేసుకోవడం అని చెప్పినది వీరే ఇది కాదు, పెద్ద ఛాలెంజ్. సో ఇప్పుడు ఈ ఆన్లైన్ క్లాసెస్ అనే దగ్గర అవడంతో ఖచ్చితంగా ఆ స్టూడెంట్కి కూడా కాస్త డిసిప్లిన్ ఏర్పడుతుంది. సో ఇంట్లో మంచి వాతావరణం కూడా ఏర్పడడానికి ఇవన్నీ తోడ్పడుతున్నాయి. కాబట్టి ఆ పాజిటివ్ లైన్స్ తీసుకుని దాన్ని చేసుకుంటూ వెళ్తే డెఫినెట్గా ఇట్స్ నాట్ ఎ బిగ్ టాస్క్. వెంకటరమణ గారు ఈజ్ ద రైట్ పర్సన్ టు ఆన్సర్ దట్ క్వశ్చన్ సార్. వెంకటరమణ గారు, ప్రధానంగా మనం చూసుకుంటే ఇప్పటికీ మనం చూసాం ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఏదైతే 1 నుంచి 9వ తరగతి చదువుతున్న విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా పాస్ అయిపోయినట్టుగా ప్రకటించిన పరిస్థితిని మనం చూసాం. రానున్న రోజుల్లో ఈ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కు సంబంధించి ఎలాంటి ఆలోచన చేసే అవకాశాలు ఉన్నాయనేది విద్యార్థులు కావచ్చు, విద్యార్థుల తల్లిదండ్రులు ఉన్న ప్రధానమైన చర్చ. ఎందుకంటే ఇది ఒక బేస్ లైన్ ఉంటుంది. 10th తర్వాత ఇంటర్మీడియట్కి సంబంధించిన ప్రధానమైన ఈ ఫౌండేషన్ మీదనే భవిష్యత్ ఆధారపడి ఉంటుంది. కాబట్టి ఆ దిశగా ఒకవేళ లాక్డౌన్ కనుక కంటిన్యూ అయితే పరిస్థితి ఏంటి అనేది ప్రధానంగా విద్యార్థుల తల్లిదండ్రుల నుంచి వస్తున్న ఒక కీలకమైన ప్రశ్న. ఇప్పుడు మనము సుమారు ఈ 4 వారాల నుంచి ఈ ప్రక్రియ గురించి మేము చాలా చర్చించాం. కౌన్సిల్ ఆఫ్ హైయర్ ఎడ్యుకేషన్లో కానివ్వండి, ఉన్నత అధికారులము మేము ఆల్రెడీ వీఆర్ వెల్ ప్రిపేర్డ్. ఇది ఒక ప్రతి సంవత్సరం జరిగే ప్రక్రియ, మాకు ఇది కొత్తగా జరిగేది కాదు. కానీ ఈ డేట్స్ అనేది మూవ్ అవుతాం. అలాగే మూర్తి గారు అన్నట్టు ఏ ఎగ్జామ్ పెట్టినా కూడా ఏ నేషనల్ ఎగ్జామ్తో కాన్ఫ్లిక్ట్ కాకుండా దాన్ని ప్రాపర్గా చూసి మాట్లాడి
ఎప్పుడైనా డేట్స్ ఫిక్స్ చేస్తాం. Yes. సో మా అంటే డేట్స్ మూవ్ అవుతుంటాయి అంతేగాని ఆ ప్రక్రియ కానీ ఎగ్జామినేషన్, ఇవాల్యుయేషన్, రిజల్ట్ డిక్లరేషన్ అంతా టైం బౌండ్ ఉంటుంది. ప్రతి ఎగ్జామ్కి ఒక కన్వీనర్ ఉంటారు. కన్వీనర్ గారు వారు ఆల్రెడీ చాలా మటుకు యాక్టివిటీస్, ఎందుకంటే వాళ్ళు చేస్తారు కనుక యాక్టివిటీ. అయితే మా కౌన్సిల్ తరపున మేము ఏం చేస్తున్నామంటే అన్నీ కోఆర్డినేట్ చేసుకొని రెడీగా ఉన్నాం. సో మీ ద్వారా నేను ఇన్ఫ్యాక్ట్ మిమ్మల్ని అభినందించాలి టీ న్యూస్ని, ఎందుకంటే ఇట్లాంటి ప్రోగ్రామ్ మీరు తీసుకొచ్చినందుకు. మీ ద్వారా మేమంతా పేరెంట్స్కి, స్టూడెంట్స్కి అష్యూర్ చేసేది ఏంటంటే ఏ ఎగ్జామ్ కూడా కానీ పెండింగ్ ఉండకుండా మనం ప్రభుత్వంతో చర్చించిన తర్వాత, అలాగే వేరే స్టేక్ హోల్డర్స్ అందరితో మాట్లాడిన తర్వాత, డేట్లు అనౌన్స్ చేసిన తర్వాత వితిన్ మ్యాక్సిమం పీరియడ్ ఉంటుంది ఫ్రమ్ ఎగ్జామినేషన్ టు డిక్లరేషన్ ఆఫ్ రిజల్ట్స్ అనౌన్స్ చేస్తాం. అలాగే మనం చూస్తే 2 రకాల ఎగ్జామ్స్, ఇప్పుడు టెక్నికల్ ఫీల్డ్లో ఇంజనీరింగ్ ఎగ్జామ్స్ ఉంటాయి, ఇంజనీరింగ్ ఎంసెట్ లాంటివి, ఇవన్నీ ఆగస్టులో మనం క్లాసెస్ స్టార్ట్ చేసుకుంటాం. సో మనకు కుషన్ టైం ఉంది. సో మనం దేనికి ఇది రెండో విషయం నాకు మూర్తి గారు అన్నదే దాని మీద నేను కొంచెం చెప్పాలనుకుంటున్నాను. ఏంటంటే ఈ ఆన్లైన్ కానివ్వండి, ఈ లెర్నింగ్ కానివ్వండి, ఇలాంటి డిజిటల్ లెర్నింగ్ టూల్స్తోని విద్యార్థి తన ఫ్లెక్సిబిలిటీ ప్రకారం, తన టైం ప్రకారము చదువుకోవచ్చు. ఓకే. సో ఇది ఒక ఆపర్చునిటీగా యూజ్ చేసుకోవాలి. మరి ఎందుకు చెప్తున్నామంటే మనం ఈ మిలేనియల్స్కు ఇది ఒక ఛాలెంజ్ అనమాట. సో మనం ఫుడ్ క్రైసిస్, వాటర్ క్రైసిస్, పవర్ క్రైసిస్, కరోనా క్రైసిస్ అనుకొని దాన్ని టైం విల్ రిజాల్వ్ మెనీ థింగ్స్. సో విద్యార్థులకు పర్టికులర్గా మన అడ్వైజ్ ఏంటంటే, మన రాష్ట్ర ప్రభుత్వం తీసుకునే అన్ని చర్యలు కూడా ప్రో స్టూడెంట్, మన తెలంగాణను అత్యుత్తమ స్థానంలో పెట్టాలని, విద్యార్థులను కూడా మంచి పౌరులను తయారు చేయాలని. అట్లాంటప్పుడు మనం డిజెక్ట్ అయిపోయి డిప్రెషన్ అలాంటి విషయాలు కాకుండా పాజిటివ్ థింకింగ్, పాజిటివ్ మెంటల్ యాటిట్యూడ్ డెవలప్ చేసుకుంటే తప్పకుండా. ఇంకొకటి, కంప్యూటర్ లిటరసీ అనేది మన తెలుగు రాష్ట్రాలు రెండిట్లలో బాగా ఉంది. సో ఇప్పుడు చాలా మటుకు స్మార్ట్ ఫోన్స్, ఇంటర్నెట్, బ్యాండ్విడ్త్, కనెక్టివిటీ, దీన్ని వాడుకొని మనము కెరియర్ ఆపర్చునిటీస్ కూడా ఇదే టైంలో, బికాజ్ ఇంకొక 5 సంవత్సరాలు 80% ఉద్యోగాలు ఏముంటాయో మనకు తెలియదు, డిస్ప్లేస్ అయిపోతాయి. సో ఈ డిస్రప్టివ్ ఎడ్యుకేషనల్ సిస్టంలో ముందుకు ఏం తీయాలి, వాట్ ఆర్ ద నెక్స్ట్ స్టెప్స్ అనేది ఇది మంచి ఆపర్చునిటీ. అనంతరామన్ గారు, ఇక్కడ నుంచి ప్రధానంగా మనం చూసుకుంటే ఇప్పటి వరకు మన దేశంలో కానీ మన దగ్గర ఉన్న విద్యా వ్యవస్థలో సంప్రదాయబద్ధంగా క్లాసుల్లో కూర్చొని, స్కూల్కి వెళ్ళడం, కాలేజ్కి వెళ్ళి క్లాసుల్లో కూర్చొని క్లాసులు వినడం అనేది ఇప్పటివరకు నడుస్తున్న ఒక సంప్రదాయం, ఒక సంస్కృతి. రానున్న రోజుల్లో ఈ రంగంలో ఇలాంటి ట్రాన్స్ఫర్మేషన్ మీరు చూసే అవకాశం కనిపిస్తుంది? మనము యాక్చువల్గా ఉదాహరణకు తీసుకుంటే యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ వాళ్ళు ఒక 20 ఏళ్ల కిందే మనకు అప్పుడు టీవీలో ప్రోగ్రామ్ వచ్చేది, యూజీసీ ప్రోగ్రామ్ అని చెప్పేసి. అందులో ప్రతి కాన్సెప్ట్ గురించి రికార్డెడ్ లెక్చర్స్ వచ్చేవన్నమాట. అప్పుడు మనం చూస్తున్నప్పుడు మనం అనుకునే వాళ్ళం, ఇది ఎందుకు అవసరం, మనం కాలేజీకి వెళ్తున్నాం కదా, ఏదో వీళ్ళు చెప్తున్నారు, మనకి ఇష్టం ఉన్నది వినేవాళ్ళం అనమాట. నాకు ఇప్పటికి గుర్తుంది, ప్రొఫెసర్ యశ్పాల్ గారని యూజీసీ చైర్మన్ ఉండేవారు. వారు రికార్డెడ్ లెక్చర్స్ చాలా వరకు క్లాసెస్ తీసుకునేవారు అనమాట. అయితే ఇప్పుడు మనం వచ్చి ఇప్పుడున్న పరిస్థితుల్లో వరల్డ్లో ఉన్నటువంటి చాలా టాప్ మోస్ట్ యూనివర్సిటీస్ కూడా వాళ్ళు ఈ ఆన్లైన్ లెక్చర్స్, వీడియో లెక్చర్స్ అనే కాన్సెప్ట్ చాలా కాలం కిందే స్టార్ట్ చేశారు. అయితే మన దేశంలో ఏంటంటే మనకు మొదటి నుంచి కూడా ఈ హ్యూమన్ ఇంటరాక్షన్ అనేది మనకు చాలా ఇంపార్టెంట్. అంటే వీఆర్ మోర్ బాండెడ్ టు ఈచ్ అదర్ అండ్ అవర్ సొసైటీ ఈజ్ లైక్ దట్. అంటే దట్ ఈస్ అవర్ స్ట్రెంగ్త్ యాక్చువల్లీ. We are born and brought up in that way. Absolutely, and that is our strength. That is our strength. సో కాబట్టి ఏంటంటే మనకి ఇప్పటికి కూడా ఏముంటుందంటే, ఎంత ఆన్లైన్లో మనం చెప్పినా మన గురువు గారో, మన టీచర్ గారో మన ముందుండి మనకు చెప్తున్నప్పుడు, వింటున్నప్పుడు ఆనందం మనకు వేరుంటుంది. సెకండ్ పాయింట్ ఇంకోటి ఏముంటుందంటే, స్వతహాగా మనకున్నటువంటి నేచర్లో ఏమిటంటే, ఒక క్వశ్చన్ వచ్చినప్పుడు ఆ క్వశ్చన్కి సంబంధించిన ఆన్సర్స్ అనేవి వీ ఎక్స్పెక్ట్ ఇమీడియట్లీ. వేరేజ్ ఆన్లైన్ ఎడ్యుకేషన్ సిస్టంలో వెళ్తున్నప్పుడు యూ హ్యావ్ టు వెయిట్, యూ హ్యావ్ టు డూ ద రీసెర్చ్ అండ్ యూ హ్యావ్ టు ఫైండ్ అవుట్ ద ఆన్సర్. సో కాబట్టి మన అప్రోచ్ని మనము ఆ విధంగా మార్చుకోవాలి. ఐ థింక్ ఫ్యూచర్లో తప్పకుండా ఏమిటంటే, మనం ఇప్పుడు కాకపోయినా వీఆర్ డౌన్ ద లైన్ ఒక 1-2 yearsలో వీఆర్ లుకింగ్ మోర్ ఎట్ ఆన్లైన్ బేస్డ్ ఎడ్యుకేషన్, ఆన్లైన్ బేస్డ్ లెక్చర్స్. అండ్ సెకండ్ పాయింట్ ఇంకోటి ఏమిటంటే అండి, ఇప్పుడు అంటే మన ఎడ్యుకేషన్ సిస్టంలో ఇప్పుడు మనం క్లాస్ 12 దాకా చదువుతున్న టాపిక్స్ అన్నీ కూడా మనం లాస్ట్ 25 or 30 years నుంచి చదువుతున్న మెజారిటీ టాపిక్సే ఉన్నాయి. అంత ఎక్కువ మోడరేషన్ టాపిక్స్ లేవు. అయితే ఇప్పుడు చూసినట్టయితే దేర్ నీడ్స్ టు బి అ రీవ్యాంపింగ్ ఆఫ్ టాపిక్స్. వీ నీడ్ టు ఇంట్రడ్యూస్ టాపిక్స్ విచ్ ఆర్ మోర్ ఎసెన్షియల్ ఫర్ ఎ స్టూడెంట్. మోర్ ఎసెన్షియల్ టాపిక్స్ అనేవి అన్నీ కూడా ఎక్కువగా 3-dimensional స్కోప్లో ఉండే టాపిక్స్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు మనం ఈరోజు మాట్లాడుతున్నాం బయోటెక్నాలజీ, మెడికల్ బయోటెక్నాలజీ గురించి. మనం బయోటెక్నాలజీ అనేది ఇంట్రడ్యూస్ చేసాం, కాకపోతే ఎఫెక్టివ్గా ఎన్ని యూనివర్సిటీస్లో అది జరుగుతుంది, ఎంత ఇంటెన్సివ్గా జరుగుతుంది, దాంట్లో రీసెర్చ్ ఏ లెవెల్లో జరుగుతుంది. యూ సీ, ఇఫ్ దట్ వుడ్ హ్యావ్ బీన్ దేర్, పర్హాప్స్ ఈ ప్యానిక్కి మనకి ఇంత అవసరం లేదు. ఐఎమ్ వెరీ షూర్, ఎందుకంటే అవర్ స్టేట్ ఈజ్ లెడ్ బై వెరీ డైనమిక్ చీఫ్ మినిస్టర్ గారు.
అలాగే ద క్యాబినెట్ అండ్ ఆల్ ద పీపుల్, అండ్ వీ సీ దట్ ఇక్కడ మిగతా వాళ్ళకంటే 1 step అహెడ్గా ఉంటూ ఇక్కడ చేస్తూ ఉంటారనమాట ప్రతిదీ కూడా. ఐ బిలీవ్ ఈవెన్ వర్క్ ఈస్ గోయింగ్ ఆన్ ఇన్ దట్ డైరెక్షన్ ఆల్సో. ఎందుకంటే దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ అండి. కొన్ని అన్ట్రెడిషనల్ ఫీల్డ్స్లో కూడా మనం స్టూడెంట్స్కి ట్రైనింగ్ స్టార్ట్ చేయాలి, విచ్ ఈస్ పాసిబుల్ త్రూ ఆన్లైన్ మోడ్. అండ్ ఆన్లైన్ మోడ్ ఆల్సో వీ కెన్ ఫర్ అవర్ సెల్స్ వీ కెన్ థింక్ ఇట్ ఈస్ అన్ట్రెడిషనల్ మోడ్ ఆఫ్ లెర్నింగ్. ఎందుకంటే అవర్ ట్రెడిషనల్ మోడ్ ఆఫ్ లెర్నింగ్ హ్యాస్ బీన్ ఆఫ్లైన్, బట్ ఆన్లైన్ ఈజ్ ఎసెన్షియల్. ఆన్లైన్లో ఉన్న బిగ్గెస్ట్ అడ్వాంటేజ్ ఏముంటుందంటే అండి, మనకు వెంకటరమణ సార్ చెప్పారు, స్టూడెంట్ తన సమయంకు అనుగుణంగా దాన్ని నేర్చుకోవచ్చు. అంటే దెర్ ఇస్ నో రెస్ట్రిక్షన్ దట్ ఈ టైంలో మీరు నేర్చుకోవచ్చు. సెకండ్, గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న వాళ్ళకి ఇంటర్నెట్ ప్రాబ్లం కావచ్చు అనే ఒక పాయింట్ ఎదురైంది. ఇందులో ఒక ఆప్షన్ కూడా ఉందండి, రికార్డెడ్ వీడియో లెక్చర్స్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు స్ట్రీమింగ్ చేస్తున్నప్పుడు లైవ్ స్ట్రీమింగ్లో వాళ్ళు చూడలేకపోవచ్చు, కానీ మీరు ఒక లెక్చర్ని రికార్డ్ చేసి ఆ లెక్చర్ రికార్డ్ చేస్తున్నప్పుడే ద పర్సన్ హూ ఈస్ టేకింగ్ దట్ పర్టికులర్ క్లాస్ అతను కంపల్సరీ ఒక జాగ్రత్త తీసుకోవాలండి. ఏంటంటే స్టెప్ బై స్టిచ్చింగ్ జాగ్రత్త తీసుకోవాలి. ఇప్పుడు ఒక ఎలక్ట్రాన్ న్యూక్లియస్ లోపల ఉంటుందా బయట ఉంటుందా అని ఒక ప్రశ్న వచ్చింది అనుకోండి రసాయన శాస్త్రంలో. ఆ ఫస్ట్ ఎలక్ట్రాన్, ప్రోటాన్, న్యూట్రాన్ వాటి గురించి చెప్తూ అది అక్కడ ఉంటే ఏమవుతుంది, లోపల ఉంటే ఏమవుతుంది అనే పాయింట్స్ ఒక్కొక్కటి చెప్పారనుకోండి, ఇట్ విల్ బీ ఈజీ. సో ఈవెన్ ఆఫ్లైన్ ఆన్లైన్ మోడ్ టీచింగ్ ఆల్సో if it is done systematically, it is very good. It can definitely compensate the online teaching. However, human interaction అనేది మాత్రం ఉండదు, అది మాత్రం ఎప్పటికీ కొద్దిగానే ఉంటుంది. మూర్తి గారు, ఇప్పుడు మనం కేవలం మన దగ్గరే కాకుండా ప్రతి చోట కూడా ఈ క్రైసిస్ ఉంది. అయితే ప్రతి సంక్షోభంలో కూడా అవకాశాలు ఉంటాయి. దాన్ని వెతుక్కోవాలంటే ఒక సమర్థత ఉండాలి, ఆ దిశగా ఆలోచనలు ఉండాలి, ప్రణాళికలు ఉండాలి, ఆ ప్రణాళికలు అమలు చేసుకునే శక్తి సామర్థ్యాలు ఉండాలి. ప్రస్తుతం మనకు నెలకొన్న ఈ క్రైసిస్ నుంచి బయటపడాలంటే ఆపర్చునిటీస్ ఏ రకంగా కనిపిస్తున్నాయి, ఏ రకమైన ప్రణాళికాబద్ధంగా ముందుకెళ్లాల్సిన అవసరం ఉంది? సో ఇప్పుడు మేజర్గా మనకని చెప్పిన దగ్గర ఈ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ దృష్టిలో ఉన్న స్టూడెంట్స్ని మాత్రమే ఎంగేజ్ చేసే అనే కాన్సెప్ట్ రావాలి. సో ఇది ఎంగేజ్ చేయడానికి ది బెస్ట్ ఆపర్చునిటీస్ మనకి ఆన్లైన్ క్లాసెస్ అనేది ఉంది. ఈ ఆన్లైన్ క్లాసెస్కి జూమ్ ఉంది, మైక్రోసాఫ్ట్ ఉంది, గూగుల్ ఉంది. సో ఈ విధంగా ఒక 3-4 ప్లాట్ఫామ్స్ క్లియర్గా అవైలబిలిటీ యాజ్ ఆఫ్ నౌ ఉంది, 100% అవైలబిలిటీ ఉంది. దానికి సపోర్టింగ్గా మనకి దాదాపుగా గత 3-4 సంవత్సరాల నుంచి మనకి కేటీఆర్ గారు రిపీటెడ్గా అది మనకి ఎంబీ అంటే లైక్ స్పీడ్, ఇంటర్నెట్ స్పీడ్ పెంచుకుంటూ రావడం అని చెప్పిన దగ్గర అది వస్తుంది. కాబట్టి ఈవెన్ బాటమ్ మోస్ట్ రూరల్ ఏరియా అని చెప్పి తీసుకున్న దగ్గర కూడా మనకి ఇంటర్నెట్ ప్రాబ్లమ్స్ రావటం ఆల్మోస్ట్ తెలంగాణలో అసలు ఎక్కడ కూడా మనకి ఇంటర్నెట్ ప్రాబ్లం లేదు అని చెప్పుకోవచ్చు. సో ఇంటర్నెట్ ప్రాబ్లం లేదు. సో అండ్ మోర్ ఓవర్ అవైలబిలిటీ ఆఫ్ ది ప్లాట్ఫామ్స్ ఉన్నాయి. సో ఉన్నాయి కాబట్టి దీన్ని మనము అంటే మనకి వీటిల్లో ఫేస్బుక్ అటువంటి లైవ్ ఫేస్బుక్ కూడా ఉన్నాయి. కానీ అక్కడ ప్రాబ్లం ఎక్కడ వస్తుందని చెప్పినంటే ఆ లైవ్ ఫేస్బుక్లో ఎవరు వస్తున్నారో తెలియదు, ఎవరు పోతున్నారో తెలియదు, ఎంతసేపు ప్రాసెస్ అని చెప్పి దగ్గర ఒక అంటే లైక్ ఇందాక కళ్యాణ్ రామన్ గారు అన్నట్టుగా మనకి ఏంటని చెప్పారంటే వీలైనంత వరకు ఆ హ్యూమన్ టచ్ అనే దగ్గర ఒకటి చూస్తున్నాం. సో ఇక్కడ మనకి సిస్టంలో అసలు ఎవరు వచ్చారు, ఎవరు పోయారు, రికార్డెడ్ ప్రోగ్రామే మనం పెడుతున్నాం అని చెప్పానంటే ఆ హ్యూమన్ టచ్ అన్న ఎలిమెంట్ పూర్తిగా ఎలిమినేట్ అయినట్టుగా అవుతుంది. కాబట్టి దాన్ని కూడా మనం తీసుకోవాలని చెప్పానంటే వర్చువల్ క్లాసెస్, రన్నింగ్ ఆఫ్ వర్చువల్ క్లాసెస్ అని చెప్పిన దగ్గర అది డెఫినెట్గా అట్లీస్ట్ ఐ విల్ నాట్ సే దట్ 100% రీప్లేస్మెంట్ మనం ఇవ్వగలం అని చెప్పలేం, కానీ కనీసం 80% మనం రియల్ క్లాస్ ఎన్విరాన్మెంట్ ఏ విధంగా ఉందో ఆ విధంగా జరగడానికి అవకాశం ఉంది. అంటే ఇంటరాక్టివ్ లాగా ఉండాలంటారు మీరు? సో ఖచ్చితంగా ఆ ఇంటరాక్టివ్నెస్ అనేది క్రియేట్ చేసుకోవడానికి ఆల్రెడీ ప్లాట్ఫామ్ ఉంది. దాన్ని మనం యూటిలైజ్ చేసుకోవడంలో రావాలి. యూటిలైజ్ చేసుకోవడంలో స్టేక్ హోల్డర్స్ ఎవరు అని చెప్పారంటే టీచరు, స్టూడెంట్. రైట్, టెక్నాలజీ ఉంది మన దగ్గర, టీచరు, స్టూడెంట్ టెక్నాలజీ రెడీగా ఉన్నాడు. సో బికాస్ స్టూడెంట్ వచ్చేటప్పటికి ఈ జనరేషన్లో పుట్టిన వాళ్ళు కాబట్టి ఖచ్చితంగా వాళ్ళు టెక్నాలజీ తీసుకోవడం దగ్గర రెడీగా ఉన్నారు. కానీ టీచర్ దగ్గరికి వచ్చేటప్పటికి దెర్ ఇస్ ఎ హ్యూజ్ గ్యాప్. రైట్, సో టీచర్ ఆ టెక్నాలజీకి స్విచ్ ఓవర్ అన్న దగ్గర ఆయన భయపడుతున్నారు. అంటే లైక్ ఏం చేస్తే ఎలా వస్తుంది అని చెప్పే దగ్గర అది ఉంది. అదొక్కటిగానే కొంచెం మనం జాగ్రత్తగా మౌల్డ్ చేసుకోగలిగితే, అంటే టీచర్ కూడా మనకి ఆ సిస్టంలోకి వచ్చి ఆ విధంగా తీసుకెళ్ళడానికి వెళితే డెఫినెట్గా దీంట్లో ఉన్న 1-2 నెగిటివ్ పాయింట్స్ పక్కన పెట్టుకుంటే దాదాపుగా 10-20 పాజిటివ్ పాయింట్స్ ఉన్నాయి. కాబట్టి వాటిని హైలైట్ చేసుకుని విద్యార్థిని ముందుకు తీసుకెళ్ళడానికి అవకాశం ఉంది. వెంకటరమణ గారు, మనం చూస్తే అంటే ఉత్తరాదిన ఉన్న అనేక రాష్ట్రాలు, ఉత్తరప్రదేశ్ కావచ్చు, బీహార్ లాంటి రాష్ట్రాలు కావచ్చు, నార్త్ ఈస్టర్న్లో ఉన్న స్టేట్స్తో పోల్చుకుంటే సౌత్ ఇండియా, మరి ముఖ్యంగా తెలంగాణ అనేది టెక్నాలజికల్గా చాలా అహెడ్గా ఉన్న స్టేట్. మనం ఈ నేపథ్యంలో రానున్న రోజుల్లో ఈ సవాల్ను అధిగమించడంలో మనకు ఇప్పటివరకు ఉన్న టెక్నాలజీ మనకి ఎట్లా దోహదపడే అవకాశం కనిపిస్తుంది? ఇప్పటి వరకు ఈ టీచర్స్ కావచ్చు, ఫ్యాకల్టీ కావచ్చు, స్టూడెంట్స్ పోషిస్తున్న రోల్లో ఎట్లాంటి మార్పులు వచ్చే అవకాశం కనిపిస్తుంది? ఎలాంటి మార్పులు రావాలని మీరు సూచిస్తున్నారు? ప్రైమర్లీ మనం ఇప్పుడు ఇంతవరకు చర్చించింది కూడా అదే, టీచర్స్ మైండ్ సెట్ ఫస్ట్. అంటే ఇప్పటివరకు మనం క్లాస్ రూమ్ టీచింగ్లో చాక్ అండ్ టాక్ అనేవాళ్ళం. అంటే టీచర్ వచ్చేది, క్లాస్ రూమ్ బోర్డు,
స్టూడెంట్ కూడా పేపర్ మీద ఎగ్జామ్ రాస్తారు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇదే చేంజ్ కాబోతుంది. ఇలాంటి బిగిన్ విత్ మనం ఈ దీంట్లోకి వెళ్ళాలి. ప్లస్ దెర్ ఆర్ 4 కాంపనెంట్స్ అండి. ఇప్పుడు టీచర్ కూడా రేపు ఆన్లైన్ కానివ్వండి, రేపు రికార్డెడ్ లెక్చర్స్ ఇవ్వాలంటే ఒక 4 స్టెప్స్ ఉంటాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ లిజనర్ ఎవరు, లిజనర్ సెంట్రిక్ ఉండాలి, అంటే పర్సన్ ఎవరు. దాని తర్వాత పర్పస్ ఏంటి, అంటే ఏం చెప్పబోతున్నాం మనం. ఆ పర్పస్ తర్వాత ప్రిపరేషన్ ఎలా ఉండాలి, తర్వాత ప్రొసీజర్ ఆఫ్ గివింగ్ ద లెక్చర్. సో ఇప్పటి వరకు మనకు ఇది కాంటెంట్లో ఒక 40 నిమిషాలు, ఇప్పుడు జూమ్ అనేది ఉంది, జూమ్లో 40 మినిట్స్ కన్నా ఎక్కువ లెక్చర్స్, అంటే అన్లెస్ వి టేక్ అనదర్ అకౌంట్, ఆ 40 మినిట్స్లో మనం కండెన్స్ చేసి ఎలా ఇచ్చేది అనేది పెద్ద ఛాలెంజ్ అది. బికాజ్ ట్రెడిషనల్గా ఒక టీచర్కి ఏంటంటే ఫ్లో వస్తుంది, వెన్ ఈ గోస్ టు ద క్లాస్ రూమ్, అతను తన కాన్సెప్ట్స్, ఎక్స్పీరియన్స్, ఎక్స్పర్టీస్ అంతా. కానీ ఇప్పుడు ఏంటంటే దీన్ని కండెన్స్ చేసి విద్యార్థులకు కంపాటబుల్ ఉండేటట్టు, ఆ మీడియంకు సూట్ అయ్యేటట్టు. సో ఇప్పుడు త్రీ పార్ట్స్ ఉంటాయి. ఒకటి డెలివర్ చేసే టీచరు, మీడియం, స్టూడెంట్. మనం ఇంతవరకు అర్థం చేసుకునేది ఏంటంటే సెకండ్ అండ్ థర్డ్ కాంపోనెంట్స్ ఆల్రెడీ ప్రిపేర్డ్గా ఉన్నారు. మీడియం ఈజ్ వెరీ గుడ్. మన గౌరవ ఐటీ శాఖ మంత్రి గారి కృషి వలన మనకు తెలంగాణలో ఇప్పుడు వైఫై కానివ్వండి, కనెక్టివిటీ, బ్యాండ్విడ్త్ కానివ్వండి, యూనివర్సిటీస్లలో మనం కూడా గవర్నమెంట్ ఇచ్చిన సపోర్ట్తో చాలా మటుకు వీ హ్యావ్ బీన్ ఏబుల్ టు సెటప్ ది కనెక్టివిటీ. ఈ కనెక్టివిటీని మనం ఒక ఈ టీచింగ్ అడ్వాంటేజ్, అంటే యూ హ్యావ్ టు మ్యారీ టెక్నాలజీ టు ద ఎక్స్పర్టైజ్ ఆఫ్ ద టీచర్ అంటాం. అంటే రెండింటిని తీసుకొచ్చి కావాలంటే దీనికి కొన్ని స్పెషలైజ్డ్ వీకెండ్ కోర్సెస్ కానీ, రిఫ్రెషర్ కోర్సెస్ ఆల్రెడీ యూనివర్సిటీస్ చాలా బాగా చేస్తున్నాయి. తెలంగాణలో యూనివర్సిటీస్లో హెచ్ఆర్డి కాలేజెస్ ఉన్నాయి, అంటే హ్యూమన్ రిసోర్స్. దాంట్లో మన యూజ్ ఆఫ్ టెక్నాలజీ, హౌ డూ యూజ్ టెక్నాలజీ టు డెలివర్ ఇన్ ద క్లాస్ రూమ్, పెడగాజీ, టీచింగ్ లెర్నింగ్ ప్రాసెస్ మీద. ఇంకొన్ని కావాలంటే మన కౌన్సిల్ ద్వారానో మేము కొన్ని టీచర్స్ను రానున్న 3 నెలల్లో ఈ టెక్నాలజీని ఎలా మనం యూజ్ చేసుకునేదని చేస్తే దానికి మనం అసలు ఏమి మనకు చాలా ముందు ప్రోగ్రెస్ అవుతాం అనమాట. దెర్ ఇస్ నో నీడ్ టు వరీ, ఎందుకంటే మన టీచర్స్ కూడా ప్రిపేర్డ్గా ఉన్నారు. ఓన్లీ థింగ్ ఇస్ ఓరియంటేషన్. ఇట్ ఈస్ ఓన్లీ a చేంజ్ ఆఫ్, as they say, change the lens. So from that of a classroom teaching to that of a digital way of delivering the lecture. ఎస్ ఆనందరామ గారు, ఇక్కడ ఒక ముఖ్యమైన అంశం వస్తుంది. ఇప్పుడు వెంకటరమణ గారు చెప్పినట్టుగా చాలా ట్రాన్స్ఫర్మేషన్ జరిగే అవకాశం ఉన్నట్టుగా చెప్తున్నారు. అయితే ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది అత్యంత కీలకమైన అంశంగా ఉంటుంది. ఇప్పటివరకు మనకు విద్యా వ్యవస్థలో కీలకమైనవి క్లాస్ రూమ్లు, భవనాలు, ఈ నిర్మాణాలు, ఇవన్నీ కూడా. రానున్న రోజుల్లో ఈ రంగంలో ఎలాంటి రెవల్యూషనరీ చేంజ్ వచ్చే అవకాశం కనిపిస్తుంది ఇన్ఫ్రాస్ట్రక్చర్ పరంగా? అంటే మనం ఇన్ఫ్రాస్ట్రక్చర్ అని తీసుకుంటేనండి, ప్రధానంగా మనకు ఈ ఆన్లైన్ విద్యాబోధన కానివ్వండి, ఇది మనం ఒకవేళ ఆఫ్లైన్ విద్యాబోధన అనేది ఆరంభించినా కూడా, ఫర్ ఎగ్జాంపుల్ ఒక 2 నెలల తర్వాత 3 నెలల తర్వాత ఎప్పుడైనా ఆఫ్లైన్ స్టార్ట్ అవుతుందని మనం అందరం ఆశించాలి ఇప్పుడున్న పరిస్థితిలో. అది అయినా కూడా మనం ఆన్లైన్ అనేది ఒక పార్ట్ టైం పార్సల్ ఆఫ్ ప్రోగ్రామ్గా పెట్టుకోవాలండి. ఎందుకంటే ఎటువంటి సమస్య ఎప్పుడైనా రావచ్చు, దేనికైనా మనం రెడీగా ఉండాలన్నమాట ఫ్యూచర్లో. అయితే ఇందులో ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేషన్లో పార్ట్స్ ఏమేమి ఉంటాయి? నెంబర్ 1, మనం నార్మల్గా ప్రతి చోట చెప్తూనే ఉన్నాం, కంప్యూటర్ ల్యాబ్స్ ఉన్నాయి, మాకు ల్యాబ్స్ ఉన్నాయి, ప్రోగ్రామింగ్ నేర్పిస్తున్నాం, స్టూడెంట్స్ కానీ చెప్తున్నాం. వాటన్నిటికంటే ముఖ్యం ఏమిటంటే, మనకు వెంకటరమణ సార్ చెప్పారు ఏమిటంటే, దాంట్లో అన్నిటికంటే ముఖ్యం ఏంటంటే అక్కడ స్కూల్లో ఉన్నటువంటి ప్రతి టీచర్ కానివ్వండి, కాలేజీలో ఉన్న ప్రతి టీచర్ కానివ్వండి, దేర్ మస్ట్ బి అన్ అవేర్నెస్ అబౌట్ దిస్ పర్టికులర్ యూసేజ్ ఆఫ్ టెక్నాలజీ. నేను నిన్న నార్మల్గా ఒక ప్రెస్ కాన్ఫరెన్స్లో మన ఐటీ సెక్రటరీ గారు జయేష్ రంజన్ గారు చెప్తున్నప్పుడు విన్నాను అనమాట. అంటే హీ వాజ్ బేసికలీ టాకింగ్ అబౌట్ ఈ ఐటీ జాబ్స్ అనేవి ఇప్పుడు యూఎస్లో చాలా మటుకు జాబ్స్ తీసేస్తున్నారు, సిలికాన్ వ్యాలీ తీస్తున్నారు. మళ్ళీ అలాంటప్పుడు ఇక్కడ లో స్కిల్డ్ ఐటీ ప్రొఫెషనల్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి రేపటి నాడు ఇక్కడ జాబ్స్ కోల్పోయే అవకాశం ఉంది. ఇదే స్టూడియోలో మనమే డిస్కస్ చేసాం. ఎగ్జాక్ట్లీ. జయేష్ రంజన్ గారు. yes, so I was listening to that. సో వారు ఒక మాట చెప్పారు, చాలా మంచి మాట చెప్పారు వారు. యాక్చువల్గా వారు అక్కడ ఏం చెప్పారంటే, నార్మల్గా మనం కొన్ని స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ అనేవి ఒక స్టూడెంట్స్కో లేకపోతే వాళ్ళకే ఇస్తూ ఉంటాం. కానీ మనం ఇప్పుడు ఈ లాస్ ఆఫ్ జాబ్స్ అవుతున్న వాళ్ళకి వాళ్ళ స్కిల్స్ ఎన్హాన్స్ చేసుకోవడానికి ఇస్తామని చెప్పాం. అలా మనము ఈ టీచింగ్ ఇండస్ట్రీలో కూడా వీ హ్యావ్ టు కమ్అప్ విత్ దిస్ సచ్ కైండ్ ఆఫ్ ప్రోగ్రామ్స్. అంటే వీ నీడ్ టు కమ్అప్ విత్ దిస్ సచ్ కైండ్ ఆఫ్ స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్. అంటే వెరీ సింపుల్ ఎగ్జాంపుల్ అండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను కాలేజీకి వెళ్ళలేను, కానీ నేను ఒక స్టూడెంట్కి టీచ్ చేయాలి. టీచింగ్లో కూడా 2 పార్ట్స్ ఉన్నాయండి. ఒకటి ఏంటంటే ఒక ట్రెడిషనల్గా థియరీ చెప్పే సబ్జెక్ట్ ఒకటి, అది మీరు ఆన్లైన్లో మీరు ఒక కెమెరా ఉండి ఒక జూమ్ లైసెన్స్ తీసుకొని మీరు వీడియో లెక్చర్ పెట్టుకొని మీరు చెప్తూ ఉండొచ్చు, పిల్లలు వింటూ ఉంటారు. సెకండ్ పాయింట్ ఒకటి ఏమిటంటే, వేర్ యూ హ్యావ్ టు డయాగ్రమాటికలీ ఆర్ సిస్టమాటికలీ డ్రా సంథింగ్ అండ్ షో టు ద స్టూడెంట్. ఇక్కడ ఛాలెంజెస్ ఉంటాయి. నెంబర్ 1, దీనికి ఒక టీచర్ ఆల్రెడీ హ్యాస్ టు ప్రిపేర్ ద డయాగ్రామ్ అట్ హోమ్, జూమ్ ఆన్ ఇట్ అండ్ ద స్క్రీన్ షేరింగ్లో చూపెట్టాలి. లేదా అప్పటికప్పుడు ఆ స్క్రీన్లో కూడా డ్రా చేయొచ్చు. కానీ అప్పుడప్పుడు ఆ స్క్రీన్లో డ్రా చేయాలంటే ఆ టీచర్కి సఫిషియెంట్ అమౌంట్ ఆఫ్ ప్రాక్టీస్ ఉండాలి ఆ స్క్రీన్ డ్రాలో. బట్
దట్ డస్ నాట్ కమ్ ఆన్ అ సింగిల్ డే. Yes. మేము ఫేస్ చేసినటువంటి ఫస్ట్ ఛాలెంజ్ ఇదేనండి. వెన్ వీ బిగన్ ఆన్లైన్ క్లాసెస్ ఫర్ ఫిట్జీ స్టూడెంట్స్కి, ఈ ఆన్లైన్ క్లాస్ ఫస్ట్ డే ఛాలెంజ్ ఏమైందంటే, ఒక ఆర్గానిక్ కెమిస్ట్రీ రియాక్షన్ బోర్డు మీద రాయాలంటే బెంజీన్ రింగ్స్కి ఒక 4-5 కాంపౌండ్స్ పెట్టాలంటే ఇది ఎలా గీయాలనేది ఫస్ట్ క్వశ్చన్ అనమాట. ఎవ్రీ టీచర్ వాజ్ ఆస్కింగ్ అస్ దిస్ క్వశ్చన్, అంటే ఫస్ట్ పార్ట్ ఆఫ్ ట్రైనింగ్లో. అంటే సో దేర్ ఫోర్ మనం ఎక్కడో మన సిస్టంలో కూడా ఈ ఎడ్యుకేషన్ సిస్టమ్ అనేది కాకుండా, టీచర్ ట్రైనింగ్ సిస్టమ్ అనేది కాకుండా, అపార్ట్ ఫ్రమ్ జస్ట్ ద రెగ్యులర్ టీచర్ ట్రైనింగ్ స్కిల్స్ దట్ వీఆర్ గివింగ్, మనము ఈ సాఫ్ట్వేర్ లింక్డ్ వన్స్ హౌ టు యూజ్ టెక్నాలజీ, అలాగే హౌ టు యూజ్ దిస్ సాఫ్ట్వేర్ స్కిల్స్ టు టెక్నాలజీ స్కిల్ డెవలప్మెంట్ ఎక్కువ జరగాలి, కంపల్సరీ జరగాలి. అంటే అది జరగకపోతే ఏమవుతుందంటే అండి, ఇప్పుడు కాకుండా రేపటి నాడు ఎప్పుడైనా మనం ఒక రోజు దేర్ మైట్ బి డే వెన్ వీఆర్ గోయింగ్ టు సే ఓవరాల్ ఇన్ కంప్లీట్ ఓవరాల్ ఆఫ్ సిస్టమ్ ఆఫ్ ఎడ్యుకేషన్, ఆ రోజు విల్ బి జస్ట్ ఫౌండ్ అవుట్. అంటే ఆ రోజు మనకి ఎక్కడ మనం అప్పటికెళ్ళి మనం స్కిల్ డెవలప్మెంట్ చేసుకోవాలంటే పాసిబుల్ కాదు. అంటే మారుతున్న పరిస్థితికి అనుగుణంగా మనం కూడా మారాల్సిన అవసరం ఉందంట. దెర్ఫోర్ ఇప్పుడు వచ్చిన పరిస్థితి అనేది మనకు ఒక మంచి ఎగ్జాంపుల్ అండి. గ్రేట్ ఆపర్చునిటీ ఫర్ టీచర్స్, గ్రేట్ ఆపర్చునిటీ ఫర్ ఎవ్రీబడి టు అండర్స్టాండ్ థింగ్స్ అరౌండ్ దెమ్. అంటే వెరీ సింపుల్ అండి. ఒక కాలంలో మనం ఎవరం కూడా గ్రామాల్లో మొబైల్ ఫోన్ తీసుకొని మనం వాట్సాప్లు చూస్తామా లేదా ఇవన్నీ చేస్తామా అని చెప్పి ఏ గ్రామంలో ఎవరు కూడా ఊహించలేదండి. కానీ సెల్ ఫోన్ వచ్చిన తర్వాత ఇప్పుడు మీరు వెళ్ళినట్టయితే ప్రతి గ్రామంలో ప్రతి ఒక్కరు కూడా వాట్సాప్ అకౌంట్ ఉంది, లింక్స్ ఉన్నాయి, ఎవ్రీథింగ్ ఈస్ గోయింగ్ ఆన్. అంటే మెజారిటీ గురించి చెప్తున్నాను. అంటే సిమిలర్ వే దిస్ ఎవల్యూషన్ హ్యాస్ టు కమ్ అమాంగ్ ద ఎడ్యుకేటెడ్ పీపుల్ ఆల్సో, దట్ ఐ హ్యావ్ టు అప్గ్రేడ్ మై స్కిల్స్. వాట్ ఐ లెర్న్ ఈజ్ నాట్ ఎనఫ్. ఇప్పుడు నేను నేర్చుకునేది సంపూర్ణం కాదు, ఇది నేను నేర్చుకుంటూనే ఉండాలి. రైట్. మూర్తి గారు, మన దగ్గర ఉన్నత విద్యకు సంబంధించి ఇప్పటివరకు మనం చూసుకుంటే సాధారణంగా ఇక్కడ హైదరాబాద్లో కావచ్చు, తెలంగాణలో ఇక్కడ చదువుకునే విద్యాభ్యాసం గురించి మనం ఎక్కువగా చర్చించాం. అయితే అన్నిటికంటే ముఖ్యంగా డాలర్ డ్రీమ్స్, ప్రధానంగా ఉన్నత విద్యను ఎంఎస్ను అమెరికాలో చేయాలి, లేకపోతే లండన్లో చేయాలి, యూకేలో ఉండే ప్రతిష్టాత్మకమైన యూనివర్సిటీస్లో చేయాలనేది చాలామంది అంబిషన్ ఉంటుంది. ఇప్పుడు వర్స్ట్ ఎఫెక్టెడ్ ఏరియా ఏదైతే ఉందో, కరోనా వర్స్ట్ హిట్ ఏరియాస్ అన్నీ కూడా అంబిషియస్ ఏరియాస్ అవి ఒకప్పుడు విద్యార్థులకు. యూఎస్ కావచ్చు, ఇంగ్లాండ్ కావచ్చు, యూరోప్కు సంబంధించిన అనేక యూనివర్సిటీస్ కూడా మనం చూసాం. అక్కడ పరిస్థితి ఏ విధంగా ఉండే అవకాశం కనిపిస్తుంది? రానున్న రోజుల్లో అక్కడికి వెళ్ళాలనుకునే విద్యార్థులకు మీరేం చెప్తారు? ఖచ్చితంగా ఈ అకాడమిక్ ఇయర్ మీద మాత్రం ఆ ఎఫెక్ట్ అయితే మ్యాక్సిమం ఉంటుందండి. సో ఈ ఇయర్ వెళ్ళే స్టూడెంట్స్ దగ్గర ఆల్మోస్ట్ వీ కెన్ అజ్యూమ్ దట్ ఇట్ ఇస్ 0 అనేది తీసుకోవచ్చు. బట్ ఇన్ ఫ్యూచర్ మేబీ విత్ ఇన్ 3 months or 4 months మనకు వచ్చేటప్పటికి, అంటే లైక్ రేపు సెషన్ పోతుంది కానీ రేపు డిసెంబర్ జనవరి సెషన్కి వచ్చేటప్పటికి వాళ్ళు కూడా ఖచ్చితంగా ఆన్లైన్ ప్యాటర్న్ అన్న దగ్గరికి వచ్చి, సో ఆన్లైన్ ప్యాటర్న్గా ఆల్రెడీ మనకి లైక్ జనరల్గా అంటే యూనివర్సిటీస్ బిల్ కూడా వచ్చింది కాబట్టి, సో ప్రైవేట్ యూనివర్సిటీస్ బిల్లు, సో దాని ప్రకారం వాళ్ళ సెంటర్స్ అని చెప్పినది ఈవెన్ హైదరాబాద్ లాంటి ప్లేస్లో కూడా ఎస్టాబ్లిష్ అయ్యి, సో వాళ్ళ స్టూడెంట్ ఇక్కడ ఉండి అక్కడ ఆ కోర్సెస్ చేసుకోవడానికి మాత్రం ఖచ్చితంగా ప్రొవిజన్ వస్తుంది. మేబీ అక్కడికి సెమిస్టర్ పోవడం, ఒక 2 సెమిస్టర్ పోవడం, అంటే ఇప్పుడు ట్విన్నింగ్ ప్రోగ్రామ్స్ అని మనం ఏదైతే అంటున్నామో అవి పాపులరైజ్ అయ్యేదానికి అవకాశాలు ఉంటాయి. ఎస్, వెంకటరమణ గారు, మీరు చాలా యూనివర్సిటీస్ తిరిగారు, ప్రత్యక్షంగా కూడా ఇంటర్నేషనల్ యూనివర్సిటీస్ చాలా ప్రతిష్టాత్మకమైన మీరు సందర్శించిన సందర్భం కూడా ఉంది. అక్కడ వాళ్ళ పర్సెప్షన్ ఎక్కడ ఉంది, ఎలా ఉంది? ఇప్పుడున్న పరిస్థితుల్లో వాళ్ళు ఈ మొత్తం క్రైసిస్ని ఎట్లా చూస్తున్నారు? వాళ్ళకి ఏమైనా ఆల్టర్నేటివ్ ప్లాన్స్ ఏమైనా చేస్తూ ఉన్నారా? గత 4 వారాలుగా చాలా యూనివర్సిటీస్తో మేము డిస్కషన్స్లో ఉన్నాం. ఎందుకంటే మనకు యూనివర్సిటీ ఆఫ్ పిట్స్బర్గ్తో కూడా ఒక MOU రీసెంట్గా మనం, అయితే ఇప్పుడు వాళ్లకు వర్కింగ్ సెమిస్టర్, ఇప్పుడు దే ఆర్ ఆల్ వర్కింగ్ నౌ. సో వాళ్ళు ఈ లాక్డౌన్ వలన వాళ్ళు కూడా వర్క్ ఫ్రమ్ హోమ్, న్యూ టెక్నాలజీస్, న్యూ వేస్ ఆఫ్ అప్రోచెస్. అయితే వాళ్ళు 5-year ప్లాన్, నేను రాత్రి యూనివర్సిటీ ఆఫ్ పిట్స్బర్గ్ వైస్ ఛాన్సలర్తో డిస్కషన్లో అతను చెప్పాడు ఏంటంటే, నెక్స్ట్ 5 years మేము ప్లానింగ్ ఫర్ ద గ్లోబల్ కాంటెక్స్ట్ అనే థీమ్ మీద వాళ్ళందరు టీచర్స్తో కంట్రిబ్యూషన్స్ అడిగారట. సో ఒక కామన్ ఇదేమొచ్చిందంటే, ఇండియా విల్ బి ద నెక్స్ట్ డెస్టినేషన్. అండ్ ఇండియాలో కూడా చాలా సర్ప్రైజింగ్ ఏంటంటే, అంటే బికాజ్ మన స్టేట్ ఇంత ఫార్వర్డ్ లుకింగ్ అండ్ ప్రోగ్రెసివ్ కనుక తెలంగాణను దే హ్యావ్ ఐడెంటిఫైడ్ 1 or 2 వెరీ గుడ్ యూనివర్సిటీస్, ఇంక్లూడింగ్ ఐవీ లీగ్ యూనివర్సిటీస్. యూనివర్సిటీ ఆఫ్ పెన్సిల్వేనియా కూడా మనతో చర్చలలో ఉంది, అలాగే యూనివర్సిటీ ఆఫ్ పిట్స్బర్గ్. అయితే మూర్తి గారు అన్నట్టు వాళ్ళు ఆఫ్ క్యాంపస్ సెంటర్స్, మోస్ట్లీ వీళ్ళు వర్చువల్ ల్యాబ్స్. ఇప్పుడు యూనివర్సిటీ ఆఫ్ పిట్స్బర్గ్ అనేది రాత్రి వారు చెప్పేది ప్రకారము వర్చువల్ ల్యాబ్స్ అంటే కొంతమంది టీచర్స్ని, కొంతమంది రీసెర్చర్స్ని అమెరికాలో, ఇండియాలో కొన్ని కంటెంపరీ ప్రాబ్లమ్స్ మీద రీసెర్చ్ చేయించి దీన్ని గ్లోబల్ కాంటెక్స్ట్లో దే వుడ్ లైక్ టు యూజ్ ఇట్. నెంబర్ 1. నెంబర్ 2, సెటప్ ఇన్నోవేషన్ సెంటర్స్. ప్రప్రథమంగా మనకు హైదరాబాద్లో ఒక ఇన్నోవేషన్ సెంటర్ పెట్టాలని కూడా ఒక ప్రపోజల్ చర్చిస్తున్నాం. ఒకసారి ప్రభుత్వం అనుమతులు తీసుకున్న తర్వాత దీన్ని మనం ముందుకు తీసుకెళ్దాం. 3వది, విద్యార్థులను, ఇదొక మంచి ఐడియా. మన విద్యార్థులు వెళ్ళి అక్కడ ఇంత డబ్బులు వెచ్చించి చదివి ఇంత ఇబ్బందులు పడే బదులు వాళ్ళ సెంటర్స్ మనం ఒకవేళ
ఐడెంటిఫై చేసి ఇన్వైట్ చేసి వాళ్ళకి కొద్దిగా ఈకో సిస్టమ్, ఎందుకంటే బాగా ఉంది మన దగ్గర ఎంటర్ప్రెన్యూరల్ ఈకో సిస్టమ్, టీ హబ్ కానివ్వండి, అలాగే మన దగ్గర ఉన్న ఫార్మా లైఫ్ సైన్స్ హబ్ డెవలప్ అయ్యాం. సో వాళ్ళకి ఇది యాక్చువల్లీ ఇది ఇస్ ఎ వెరీ గుడ్ ఆపర్చునిటీ. ఓకే. ప్లస్ వాళ్ళు హెల్త్ ప్రొఫైల్ ఇలాంటివన్నీ స్కీమ్స్ చదివి ఈ కరోనా మీద కూడా ఏదైనా జాయింట్ రీసెర్చ్ చేయొచ్చా అని వాళ్ళ సైన్స్ మెడికల్ ఫ్యాకల్టీ చూస్తున్నారు. సో నాకు అనిపిస్తుంది ఏంటంటే ఇప్పుడు యాక్చువల్లీ మనకి వెకేషన్ టైంలో మనం ప్లాన్ చేసుకుంటే మనం కూడా ఒక స్టేట్ హైయర్ ఎడ్యుకేషన్ ప్లాన్ ఎవ్రీ ఇయర్ చేస్తాం. సో కంప్లీట్ రీఓరియంటేషన్, రీవిజిటింగ్ ఇన్ వ్యూ ఆఫ్ ద గ్లోబల్ సిచ్యువేషన్. సో నా ఉద్దేశంలో చాలా లీడింగ్ యూనివర్సిటీస్ ఇండియాలో స్టడీ సెంటర్స్ ఆర్ పోస్ట్ డాక్టరల్ రీసెర్చ్ ఆర్ ఫ్యాకల్టీ ఎక్స్చేంజెస్ చాలా జరుగుతాయి. అంటే ఫిజికల్లీ దే నీ నాట్ గో, బట్ జాయింట్ రీసెర్చ్ జరుగుతుంది ఆన్ ఎమర్జింగ్ అండ్ కటింగ్ ఎడ్జ్ రీసెర్చ్. సో దీన్ని మనం ఇమ్మీడియట్గా ఒక మంచి సూచకం ఇది. ఎందుకంటే మనకు తెలంగాణలో ఫారెన్ యూనివర్సిటీస్ లాంటివి ఇఫ్ దే ఆర్ కమింగ్ ఫర్ కొలాబరేషన్ వీ వెల్కమ్ దెమ్. ఆల్రెడీ మనం వాళ్ళ ఈకో సిస్టమ్ క్రియేట్ చేస్తామన్నమాట. అండ్ దీనివల్ల మన విద్యార్థులు ఒక సెమిస్టర్ అక్కడ చదువుకోవచ్చు, అండ్ 2 సెమిస్టర్స్ ఇక్కడ జాయింట్ ప్రాజెక్ట్స్ చేయొచ్చు, జాయింట్ డిగ్రీ చేసుకోవచ్చు, డ్యూయల్ డిగ్రీ చేయొచ్చు. ఆపర్చునిటీస్ చాలా ఉన్నాయండి. సో కంప్లీట్ మోడల్ ఆఫ్ ఎడ్యుకేషన్ విల్ చేంజ్ ఫ్రమ్ బీయింగ్ వెస్టర్న్ సెంట్రిక్ to that of a global centric. From global centric they will also look at Asia, and Asiaలో కూడా మన ఇండియా బికాజ్ యంగర్ పాపులేషన్ చాలా ఎక్కువ ఉంది, అండ్ they would like to use that as a ఇది పొటెన్షియల్. మొత్తానికి హైయర్ ఎడ్యుకేషన్లో కూడా విప్లవాత్మకమైన మార్పులు వచ్చే అవకాశం చాలా స్పష్టంగా కనిపిస్తుంది. అన్నిటికంటే ముఖ్యంగా ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన యూనివర్సిటీస్ ఏవైతే ఉన్నాయో హైదరాబాద్ వంటి వేదికలను అన్వేషించే పనిని అప్పుడే ప్రారంభించినట్టుగా కూడా కనిపిస్తోంది. ఇక్కడ ఉండే ఎకోసిస్టమ్ను వారు దగ్గర నుంచి గమనిస్తున్నారు కాబట్టి రానున్న రోజుల్లో అలాంటి యూనివర్సిటీస్ ఇక్కడికి కూడా తరలి వచ్చే అవకాశాలు చాలా మెండుగా కనిపిస్తున్నాయని వెంకటరమణ గారు చాలా కీలకమైన సూచన చేశారు. ఆనందరామన్ గారు, ఇక్కడ మరొక ముఖ్యమైన అంశం, ఇప్పటివరకు మొత్తం ఫారెన్ ఎడ్యుకేషన్కు సంబంధించి ఎంబీబీఎస్ కావచ్చు, ఎంఎస్లకు సంబంధించిన రకరకాల కోర్సులు అక్కడ నుంచి వారు ప్రకటనలు చేయడం, ఇక్కడికి వచ్చేసి విద్యార్థులను తీసుకెళ్లేందుకు రకరకాల ప్రాసెస్లు జరిగిన పరిస్థితి కనిపిస్తుంది. ఆ దిశగా రానున్న రోజుల్లో మీరు ఎట్లాంటి మార్పులు ఎక్స్పెక్ట్ చేస్తూ ఉన్నారు? నిజంగానే విద్యార్థులు ఇంకా కూడా అటువైపు వెళ్ళి అక్కడి వరకు వెళ్ళి చదువుకోవాలని ఆలోచన చేసే అవకాశాలు ఉన్నాయా, లేక ఇక్కడే పూర్తి స్థాయిలో తమ అవకాశాలను వెతుకునే అవకాశాలు కనిపిస్తున్నాయా? అంటే ప్రప్రదంగా మనం ఇక్కడ ఆలోచించాల్సిన విషయం ఏంటంటే, అసలు ఒక విద్యార్థి బయటి దేశానికి ఎందుకు వెళ్తున్నారు అంటే దీంట్లో 2 విభాగాలు చేసుకోవచ్చు మనం. ఒకటి యుఎస్, జర్మనీ లాంటి అడ్వాన్స్ కంట్రీస్కి వెళ్తున్నప్పుడు ఏంటంటే అక్కడ ఉన్నటువంటి యూనివర్సిటీ యొక్క స్టాండర్డ్స్, అక్కడ ఉన్నటువంటి స్టాండర్డ్ ఒక నార్మల్ కాలేజీలో చదవడం కంటే ఆ యూనివర్సిటీలో నేను చదువుకున్నప్పుడు నాకు రేపటి నాడు ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ బెటర్గా ఉంటాయి, నా కెరీర్ బాగా ఉంటుందని వెళ్తారు. సెకండ్ టైప్ ఆఫ్ స్టూడెంట్స్ ఎవరు వెళ్తున్నారంటే, ఇక్కడ నేను అనుకున్నటువంటి కోర్సు సీట్ రావట్లేదు కాబట్టి నాకు అక్కడ సీట్ వస్తుందని వెళ్తున్నారు. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం ఈ చైనా కానివ్వండి, కొన్ని తజికిస్తాన్ లాంటి కంట్రీస్కి ఎంబీబీఎస్కి వెళ్తున్నారు చాలామంది పిల్లలు. అలా వెళ్తున్న వాళ్ళు చాలా మటుకు ఏంటంటే ఇక్కడ సీట్ రాని వాళ్ళు వెళ్తున్నారు. అంటే నాట్ ఎవ్రీబడి హూ గాట్ ఎ గుడ్ సీట్ ఇన్ ఇండియా ఈస్ గోయింగ్ దేర్. సో సిన్స్ దే ఆర్ నాట్ గెటింగ్ ఆపర్చునిటీ ఇయర్ దే ఆర్ గోయింగ్ దేర్. సో ఇప్పుడు ఉన్నటువంటి ఈ భౌగోళికమైన పరిస్థితుల్లో ఇటువంటి ఒక ఉపద్రవం వచ్చినప్పుడు ఈ స్టూడెంట్స్ మళ్ళీ అక్కడికి వెళ్ళడానికి ఉండాల్సిన కాన్ఫిడెన్స్ అనేది మేబీ అది డిపెండ్స్ ఆన్ ద కంట్రీ. ఆ కంట్రీలో రెస్పాన్స్ ఎలా ఉంది ఈ వ్యాధికి, తర్వాత ఎన్ని కేసులు వస్తున్నాయి, ఏం వస్తున్నాయి అనే దాన్ని బట్టి డిపెండ్ అయి ఉంటుంది. కాకపోతే దిస్ ఈజ్ ఎ వెరీ గ్రేట్ ఆపర్చునిటీ ఫర్ అవర్ ఇండియన్ సిస్టమ్ ఆల్సో. ఇప్పుడు మనం చూసినాం, మొన్ననే కరోనా క్రైసిస్ అయినప్పుడు చూసామండి. ఏంటంటే మనం చూసింది ఏంటంటే సడన్లీ వీఆర్ ఫైండింగ్ స్కేర్సిటీ ఆఫ్ డాక్టర్స్, సడన్లీ వీఆర్ ఫైండింగ్ స్కేర్సిటీ ఆఫ్ మెడికల్ ప్రొఫెషనల్స్. అంటే నెంబర్ ఆఫ్ మెడికల్ ప్రొఫెషనల్స్ తక్కువ ఉన్నారని తేలుతుంది ఇండియా మొత్తం తీసుకున్నట్టయితే. ఇప్పుడు మనం క్రియేట్ చేస్తున్నాం, రిటైర్డ్ అయిన వాళ్ళు కూడా మీరు మళ్ళీ వచ్చి సర్వీస్ చేయండి అని చెప్తున్నాం. కానీ ఎక్కడో మన సిస్టంలో మనం క్రియేట్ చేయాలండి. అంటే మన గ్రోత్ ఆఫ్ పాపులేషన్కి ప్రపోర్షనేట్గా మనం ఆ మెడికల్ కోర్సెస్ కానివ్వండి, దానికి తగ్గ ప్రొఫెషనల్స్ కానివ్వండి, దానికి తగ్గ క్వాలిఫికేషన్స్ కానివ్వండి, మనం గ్రో చేయాలి ఎక్కడో ఒక దగ్గర. అండ్ సెకండ్ పాయింట్, ఇంకోటి వాట్ ఐ ఫీల్ ఈస్, ఈ కరికులంలో ఏంటంటే అంటే మన దగ్గర ఉన్నటువంటి చాలా వాటికి వాళ్ళల్లో ఎడ్యుకేషన్ సిస్టంలో లేనిది ఒకటి ఏంటంటే సోషల్ వర్క్ యాజ్ అ పార్ట్ ఆఫ్ యువర్ కోర్స్ కరికులం. అంటే మన దగ్గర మనం చదువుతున్నంత వరకు మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ చదువుతున్నాం, లేకపోతే బయాలజీ చదువుతున్నాం, లేకపోతే హిస్టరీ చదువుతున్నాం, అది చదువుతాం, చదివి వీటిలో పరీక్షలు రాస్తున్నాం, దాంట్లో క్వాలిఫై అయిపోతున్నాం. దాంట్లో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కొందరు కాంట్రిబ్యూట్ చేస్తున్నారు. కానీ మీరు చూసినట్టయితే ఐబీ లాంటి కోర్సులో, ఇంతకుముందు నేను చెప్పాను ఇంటర్నేషనల్ బ్యాక్లరేట్లో, అందులో మీరు కోర్స్ కంపల్సరీ క్వాలిఫై కావాలంటే యూ షుడ్ హ్యావ్ డన్ సో మెనీ అవర్స్ ఆఫ్ సోషల్ వర్క్ మ్యాండేటరీలీ. అది మీరు చేస్తేనే యూ విల్ బి ఎలిజిబుల్ టు గెట్ ద సర్టిఫికేట్ ఆఫ్ దట్ పర్టికులర్ కోర్స్. అంటే దేర్ఫోర్ అంటే సోషల్ రెస్పాన్సిబిలిటీ, ఇక్కడ సోషల్ వర్క్ అంటే సోషల్ రెస్పాన్సిబిలిటీ. ఇప్పుడు ఇలాంటి సిచ్యువేషన్ మనకు వచ్చినప్పుడు ఇప్పుడు పీపుల్ నీడ్ టు అండర్స్టాండ్, పీపుల్ నీడ్ టు మేక్ అదర్ పీపుల్ అండర్స్టాండ్. అఫ్ కోర్స్ మన సమాజంలో, మన తెలంగాణ రాష్ట్రంలో ఇది కొద్దిగా మంచిగానే ఉంది, ఇది బాగానే ఉంది, బట్ వీఆర్ సీయింగ్ నాట్ ప్రజెంట్ ఇన్ అదర్ స్టేట్స్. సో ఇక్కడ ఈ ఛాలెంజ్ ఈ మాట ఎందుకు చెప్పాల్సి వచ్చిందంటే అండి,
ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం ఆలోచించినట్టయితే ఇప్పుడు ఈ స్టూడెంట్స్ ఇన్ఫ్లక్స్ టు అదర్ కంట్రీస్ విల్ బికమ్ డెఫినెట్లీ క్వశ్చన్ మార్క్. Okay. సెకండ్, యుఎస్ లాంటి కంట్రీలో ఫర్ ఎగ్జాంపుల్ దెర్ ఆర్ వెరీ టాప్ యూనివర్సిటీస్ విచ్ హ్యావ్ దేర్ ఫండ్స్. ఇప్పుడు ఆ ఫండింగ్లో వాళ్ళు మన పిల్లలకి స్కాలర్షిప్స్ ఇచ్చేవాళ్ళు. ఇప్పుడు వాళ్ళకే ఆ ఫండింగ్ తగ్గినప్పుడు ద అమౌంట్ ఆఫ్ స్కాలర్షిప్స్ దట్ దే విల్ గివ్ టు స్టూడెంట్స్ విల్ డిక్రీస్. ఓకే. సో రాదర్ దెన్ దట్, వెంకటరమణ సార్ చెప్పినట్టు దట్ పాయింట్ ఈస్ వెరీ లాజికల్. ఏమిటి, ద యూనివర్సిటీ మే నౌ ట్రై టు పుట్ దేర్ క్యాంపస్ ఇన్ ఇండియా రాదర్ దెన్ హోల్డ్ క్లాసెస్ దేర్. ఎందుకంటే అక్కడ క్లాసులు పెట్టి స్టూడెంట్కి I-20 ఇచ్చి స్టూడెంట్కి స్కాలర్షిప్లు ఇచ్చే పరిస్థితులు యూనివర్సిటీ లేకపోవచ్చు రేపటి. Okay. బికాజ్ మనము నెక్స్ట్ 4-5 years డౌన్ ద లైన్ చూడాల్సి వస్తుందండి. ఈ ఇంపాక్ట్ ఇప్పుడు ఈ స్లో డౌన్ ప్రాసెస్ అయితే అయిందో ఈ కరోనా వల్ల మనకి ఇట్ ఈస్ నాట్ గోయింగ్ టు ఎఫెక్ట్ ఓన్లీ 3-4 months. దిస్ ఇంపాక్ట్ ఈస్ గోయింగ్ టు టేక్ ఆన్ ఫార్వర్డ్ ఫర్ ద నెక్స్ట్ 2 years, వేర్ స్టూడెంట్స్ నీడ్ నాట్ వరీ. ఎందుకంటే దిస్ ఇస్ అ ఛాలెంజ్ ఫేస్డ్ బై ఎంటైర్ కమ్యూనిటీ. ఇది ఒక స్టూడెంట్కి సంబంధించిందో లేకపోతే ఒక ఎడ్యుకేషన్ ఇండస్ట్రీకి సంబంధించిందో కాదు. ఎవ్రీ సెక్టర్ ఇస్ ఫేసింగ్ ఎవ్రీ సెక్టర్ ఇస్ ఫేసింగ్ ఛాలెంజ్. అండ్ మానవుల్లో ఉన్న అన్నిటికంటే గొప్పతనం ఏమిటంటే మానవుడు ఎప్పుడు కూడా ప్రతి ఛాలెంజ్ని ఎదుర్కొని దాని నుంచి విజయవంతంగా బయటకు వస్తాడు. సో దట్ ఈస్ ద గ్రేట్నెస్ ఆఫ్ హ్యూమన్ రేస్. Yes. అండ్ హ్యూమన్ రేస్ ఆల్వేస్ డన్ దట్. కాబట్టి దిస్ ఆల్సో దే విల్ గో త్రూ. బట్ ఐ థింక్ దిస్ అ గ్రేట్ ఆపర్చునిటీ ఫర్ ఇండియన్ గవర్నమెంట్ ఆర్ అవర్ ఓన్ గవర్నమెంట్ to establish more number of opportunities for medical professionals, biotechnology professionals, pharma professionals. ఇలాంటివి అయితే మనకు ఇప్పుడు ఎందుకంటే మన పాపులేషన్ పెరుగుతున్నప్పుడు ద కైండ్ ఆఫ్ డిజీజెస్ దట్ వి గెట్ ఆల్సో ఇంక్రీజ్ ఆర్ కీప్ ఆన్ ఇంక్రీజింగ్. మరి దాన్ని కంట్రోల్లో పెట్టాలంటే అలాంటి ఏరియాస్లో రీసెర్చ్ ఫోకస్ కూడా మనకు ఉండాలి. ఐ ఫీల్ ఈరోజు మనం అదంత స్థాయిలో మనం చేయలేకపోతున్నామేమో కంట్రీలో, మన పాపులేషన్ తగ్గట్టు అంత రీసెర్చ్ మనం చేయలేకపోతున్నామేమో. అది చేయడం అనేది దాన్ని ఒక ఆపర్చునిటీగా తీసుకొని దాంట్లో అందరినీ ఇన్వాల్వ్ చేసి దాంట్లో మనం ఇండస్ట్రీ పార్ట్నర్స్ ఇన్వాల్వ్ చేయాలి. దాంట్లో పెద్ద పెద్ద ఇండస్ట్రీస్ని కానివ్వండి, ద ఎగ్జిస్టింగ్ ఇండస్ట్రీస్ని కానివ్వండి, దేర్ ఫోకస్ హ్యాస్ టు బి బిల్ట్ ఆన్ దిస్ పర్టికులర్ ఏరియాస్ ఆల్సో. అది చేస్తే మనము ఈ ఫ్లోని ఆపగలుగుతామండి. ఎందుకంటే ఇంత ఎకనామీ మనం మన కంట్రీ నుంచి వేరే కంట్రీకి ఇచ్చేస్తున్నామండి. ద సేమ్ కెన్ బి యూటిలైజ్ విత్ ఇన్ అవర్ ఓన్ కంట్రీ. దట్ కెన్ బి యూస్ ఫర్ అవర్ ఓన్ డెవలప్మెంట్. సో దట్ షుడ్ బి ద చాయిస్ రైట్ నౌ. ఎస్ మూర్తి గారు, మనం చూసాం 80s, 90s ఉండే ఎడ్యుకేషన్ సిస్టమ్ మనం చూసాం. అప్పుడు పెద్దగా ఫెసిలిటీస్ కానీ ఆపర్చునిటీస్ కానీ లేని సందర్భం. ఇప్పుడు మిలీనియల్స్కు రకరకాల టెక్నాలజీస్ అందుబాటులోకి వచ్చాయి. రకరకాల ఆపర్చునిటీస్ కూడా గ్లోబల్గా, కేవలం నేషనల్ లెవెల్లోనే కాకుండా గ్లోబల్గా కూడా ఆపర్చునిటీస్ పెరిగిన సందర్భం ఉంది. ప్రత్యేక పరిస్థితుల్లో నెలకొన్న ఈ క్రైసిస్ నేపథ్యంలో ఆపర్చునిటీస్ని ఇంకా వెతుక్కోవాలంటే ఏ విధంగా ముందుకెళ్లాల్సిన అవసరం కనిపిస్తుంది? ఎందుకంటే విద్యార్థి లోకం దానిలో కొంతమంది నిజంగానే ఈ క్రైసిస్ నేపథ్యంలో కొంత స్ట్రెస్కు గురయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి వాళ్ళలో కాన్ఫిడెన్స్ క్రియేట్ చేయడానికి మీరే చెప్తారు? సో అంటే అసలు యాక్చువల్గా వాళ్ళు స్ట్రెస్ అవ్వాల్సిన అవసరం అయితే లేదండి. బికాస్ దిస్ ఏ కామన్ ప్రాబ్లమ్ ఫర్ ఎనీబడి. అండ్ అవైలబుల్ సీట్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ అలాగే ఉన్నాయి, రైట్? ఎంసెట్లో సీట్స్ అలాగే ఉన్నాయి, జేఈ మెయిన్ అలాగే ఉన్నాయి, నీట్ అలాగే ఉన్నాయి, క్లాట్ అలాగే ఉన్నాయి. సో కాబట్టి వాళ్ళకి ప్రతి స్టూడెంట్కి వాళ్ళ అవకాశాలు వాళ్ళు ఏవైతే తెచ్చుకోగలరో అవన్నీ అవకాశాలు అదే విధంగా ఉన్నాయి. కాబట్టి ఇప్పుడు విద్యార్థి చూసుకోవాల్సింది ఏంటంటే ఈ ఎన్విరాన్మెంట్లో హౌ టు మేక్ యూటిలైజ్ ఆఫ్ ది థింగ్స్ ఇన్ ఏ బెటర్ వే. ఓకే. సో దాన్ని బెటర్ వేలో చేసుకోవడానికి అని చెప్పిన దగ్గర ఈ ఉన్న ఎన్విరాన్మెంట్లో మళ్ళీ మనకి ఆ ఫిజికల్గా నాకు టీచర్ వచ్చి నా పక్కనే కూర్చుని పాఠం చెప్తే బాగుండు అన్న కాన్సెప్ట్ నుంచి బయట రావాల్సిన అవసరం ఉంది. బికాస్ ఆ పర్సనల్ టచ్ అన్నమాట అది మనకి 1 month అవుతుందా, 2 months అవుతుందా, 3 months అవుతుందా ఏంటి అనే దగ్గర కూడా ఒక క్లారిటీ లేకుండా, సో అది కాకుండా విద్యార్థి దాంట్లో నుంచి బయటకు వచ్చి ఆ మార్పుకు మానసికంగా సిద్ధమైపోవాలి, ఖచ్చితంగా సిద్ధమైపోవాలి. అది సిద్ధమయ్యి దానికి తగ్గట్టుగా నా ఉద్దేశం మొదటి నుంచి ఏంటంటే విద్యార్థి రెడీగానే ఉన్నాడు. టీచర్ అంటే అదర్ కాంపనెంట్ అని చెప్పిన టీచర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు టెక్నాలజీ అని చెప్పినది ఈ టెక్నాలజీ ఏజ్లో వాళ్ళు పుట్టలేదు కాబట్టి, అంటే వాళ్ళ జనరేషన్ వేరైంది కాబట్టి వాళ్ళు వాడకంలో వాళ్ళు హెసిటేట్ చేస్తున్నారు, రైట్? ఇంతకుముందు మనం అనుకున్నట్టు చాక్ అండ్ టాక్ అని చెప్పినది సార్ అన్న మాట ప్రకారమే వచ్చినప్పుడు చాక్ అండ్ టాక్ అంటే ఒక క్లోజ్డ్ రూమ్స్లో నేను మాట్లాడుతూ ఉంటే నేను ఏం మాట్లాడాను అన్న దగ్గర దెర్ ఇస్ నో కంట్రోల్ ఓవర్ ది సిస్టమ్. బట్ వేరస్ ఇవాళ ఓపెన్గా మనం మాట్లాడాలని చెప్పినంటే ఇది 40 మంది క్లాస్లో ఉన్నా కూడా 45 మంది ఇళ్లల్లో మాట్లాడినట్టు. సో కాబట్టి అది 45 మంది ఇళ్లలో ఎవరో ఒక ఎక్స్పర్ట్ ఉంటారు కాబట్టి దాని మీద డిబేట్ వస్తుంది అన్న దగ్గర స్టాఫ్ మెంబర్ ఒక ప్యానిక్ లోనవుతున్నారు. ఓకే. సో దీనివల్ల మనకి ఈ ఆన్లైన్ క్లాస్లోకి రమ్మన్నా లేక ఇంకోటి ఏదైనా రమ్మన్నా కొంచెం వెనక అనేది అంటే ఏ స్టాఫ్ మెంబర్ ఏ టీచర్ అయితే వాళ్ళ మీద వాళ్ళకి సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఉందో, వాళ్ళ సబ్జెక్ట్ మీద కానీ లేదా విద్యార్థికి కొంత నేను చేయాలనే తపన ఉందో వాళ్ళు 100% వస్తున్నారు. బట్ ఎవరైతే ఈ విధమైన గ్యాప్ ఉందో వాళ్ళు కొద్దిగా వెనకబడుతున్నారు. మనం ఎడ్యుకేట్ చేసుకోవాల్సింది నా ఉద్దేశం
ఈ స్టూడెంట్ కంటే కూడా ఈ టీచర్ని ఎడ్యుకేట్ చేసుకోవాల్సిన అవసరం ఉందేమో అనిపిస్తుంది. Yes, చాలా ముఖ్యమైన అంశం అది. నా అబ్జర్వేషన్లో ఇప్పుడు మాకు చూసుకుంటూ వస్తే 100 మంది అధ్యాపకులు ఉన్నారని చెప్పి అనుకుంటే వాళ్ళలో కేవలం 30-35 మంది మాత్రమే సిస్టమ్కి రెడీగా ఉన్నారు. ఓకే, 60-65 మంది దాదాపుగా ఈ సిస్టమ్కి రెడీగా లేరు. సో అది కూడా గత 3 సంవత్సరాల నుంచి కూడా వ్యవస్థ మారితే అనే దగ్గర రిపీటెడ్గా మాట్లాడుకుంటూ వచ్చి పర్టికులర్గా ఇంటర్మీడియట్ +1 +2 స్థాయిలోకి వచ్చేటప్పటికి దాని గురించి మనం అంటే మనకి ఆ కంటెంట్కి సంబంధించి చేయొచ్చు కదా అని చెప్పానంటే, మేము ప్రతి టాపిక్ ప్రతి సబ్ టాపిక్లో కూడా పవర్ పాయింట్ ప్రజెంటేషన్స్ మైక్రో లెవెల్లో చేసాం. మైక్రో లెవెల్లో రైట్. అంటే ఇవాళ ఒకవేళ మనకి తెలంగాణ స్టేట్ గవర్నమెంట్ గురుకులాలు అన్నిటికీ కూడా ఈ విద్యార్థులకు ఇబ్బంది లేకుండా చేయండి అని చెప్పారంటే, ఎటువంటి కాస్టింగ్ లేకుండా మేము చేస్తాం ఖచ్చితంగా. ఐ విల్ టేక్ కేర్ ఆఫ్ దట్ పర్టికులర్ పార్ట్ చేసి ఆ విద్యార్థులకు హెల్ప్ చేసే విధంగా మన దగ్గర టెక్నాలజీ ఉంది, ప్లస్ ఈ విధమైన కంటెంట్ కూడా డెవలప్ చేసుకుని ఉన్నాం. ఓన్లీ థింగ్ అంటే ఇంత చేస్తున్న దగ్గర కూడా నాకు 30-35% ఆఫ్ ది ఫ్యాకల్టీ మాత్రం ముందుకు వస్తున్నారు. ఇది చేయని దగ్గర ఇంకెంత గ్యాప్ ఉందని చెప్పినది ఇది చెప్పలేకున్నాం. కాబట్టి మనం ఇటువంటి ప్లాట్ఫామ్స్ మీద మనం ఎడ్యుకేట్ చేసుకోవాల్సింది పేరెంట్ స్టూడెంట్ కంటే కూడా టీచర్ని కూడా ఎడ్యుకేట్ చేసుకోవాల్సిన అవసరం ఉంది అనిపిస్తుంది. రైట్, వీళ్ళు ముందుకు వచ్చి ఎస్ ఐ షుడ్ ట్రై టు డూ ఇట్ బికాస్ రేపు మారుతున్న వ్యవస్థకి ఇదే పునాది అని చెప్పిన దగ్గర అది తీసుకుని ముందుకు వెళ్ళగలిగితే, ఇప్పుడు మనం ఎంతసేపు డిస్కషన్లో కూడా వచ్చే సంవత్సరం అన్నీ మారచ్చు. లైక్ డిగ్రీలు కూడా మనకి కంప్లీట్గా ఆన్లైనే అవ్వచ్చు. అమెరికన్ యూనివర్సిటీ ఇక్కడ సెంటర్ పెట్టినా కూడా అది వర్చువల్ క్లాస్ రూపంలోనే జరగచ్చు. ఇవన్నీ ఈ విధంగా జరుగుతున్నప్పుడు వాటన్నిటికీ ఇదే శ్రీకారం అవుతుంది. కాబట్టి అందువల్ల ఆ యాంగిల్లో టీచర్ కూడా ఆలోచిస్తే వాళ్ళకు కూడా కొంచెం ఫ్యూచర్ బెటర్గా ఉంటుంది. ఎస్, వెంకటరమణ గారు, చివరిగా ముగించే ముందు మనం చూసాం తెలంగాణలో ప్రతి ఆపర్చునిటీని కూడా గ్రాప్ చేయడానికి ఇక్కడ డైనమిక్ లీడర్షిప్ ఉన్న పరిస్థితి మనం చూసాం. ఇంటర్నేషనల్ కంపెనీస్, మల్టీనేషనల్ కంపెనీస్ను కూడా ఇక్కడ ఆకర్షించిన సందర్భాన్ని మనం గత 5-6 ఏళ్ల కాలంలో చూసాం. అయితే విద్యారంగంలో ఈ సమూలమైన మార్పులు రావాలంటే కేవలం ఒక రాష్ట్రానికి సంబంధించిన ప్రభుత్వం కంటే కూడా కేంద్ర ప్రభుత్వం తీసుకునే పాలసీ ఫ్రేమ్వర్క్ అనేది అత్యంత కీలకంగా ఉంటుంది. కేంద్ర ప్రభుత్వం ఈ దిశగా ఎట్లాంటి ఆలోచన చేయాల్సిన అవసరం కనిపిస్తుంది? విద్యారంగంలో ఈ మార్పులకు ఎలాంటి సంకేతాన్ని ఇవ్వాల్సిన అవసరం ఉంది? ఎలాంటి కసరత్తు చేయాల్సిన అవసరం ఉంది? ఇప్పుడు మనందరికీ తెలుసు విద్యారంగం కన్కరెంట్ లిస్టులో ఉంది. ఇప్పుడు రీసెంట్గా నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ, న్యూ ఎడ్యుకేషన్ పాలసీ, నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ అంటారు, అది డ్రాఫ్ట్ పాలసీ పెట్టారు, ఇంకా అది అప్రూవ్ కాలేదు. కానీ దాంట్లో చాలా మటుకు ఈ మారుతున్న విద్యా విధానాన్ని ఎలా మనం మీట్ కావాలి. ఫర్ ఎగ్జాంపుల్ మల్టిపుల్ ఎంట్రీ మల్టిపుల్ ఎగ్జిట్ అంటే విద్యార్థులు కావాల్సిన కోర్సెస్ ఎట్ దేర్ కన్వీనియన్స్ దే కెన్ టేక్ అన్నారు. అలాగే మనకు ఎస్పెషలీ ఇంటర్నేషనల్ యూనివర్సిటీస్ రెప్యూటెడ్ యూనివర్సిటీస్ కెన్ సెట్ అప్ దేర్ క్యాంపసెస్ ఇన్ ఇండియా అన్నారు. సో చాలా మటుకు ఈ పాలసీ మీద చర్చలు జరిగాయి. మనం కూడా తెలంగాణ రాష్ట్రం తరపున మన సజెషన్స్ ఇచ్చాము. ఇచ్చిన తర్వాత ఇప్పుడు మేబీ ఒక 3-4 నెలల్లో ఈ పాలసీ రావచ్చు. కానీ మనం బిగ్గెస్ట్ ఛాలెంజ్ ఏంటంటే, మనం ముందుకు వెళ్తున్నాం కానీ సమ్టైమ్స్ మనకు ఈ పాలసీ ఫ్రేమ్వర్క్లో ఇవి ఉంటాయి అన్నమాట, కొన్ని బాటిల్ నెక్స్ ఉంటాయి. కానీ అవి అధిగమించుకొని హర్డల్స్ ఉంటాయి, ఎలాగో ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇప్పుడు తెలంగాణ అకాడమీ ఆఫ్ స్కిల్స్ అండ్ నాలెడ్జ్ అని తెలంగాణలో పెట్టాం. ఇది ప్రప్రథమంగా దేశంలో ఎక్కడ లేని చోట. దీంట్లో మనం స్కిల్ డెవలప్మెంట్ అనేది తీసుకుంటున్నాం. దీంట్లో మనం ఏవియేషన్ ఇండస్ట్రీ కానివ్వండి, సాఫ్ట్వేర్ కంపెనీస్ కానివ్వండి, వీటిని ఇస్తున్నాం. సో ఇలాంటి మన కొత్త ప్రణాళికలు తీసుకొచ్చినప్పుడు కొద్దిగా పాలసీ ఫ్రేమ్వర్క్లో అప్పుడప్పుడు ఉండదు. సో మనం చేయవలసింది ఏంటంటే, మనం ఓన్లీ లీప్ ఫ్రాగ్ అంటారు, మన గౌరవ ఐటీ శాఖ మంత్రి గారు అంటారు, నాట్ లీప్ ఫ్రాగింగ్, క్యాటపల్ట్ అంటారు. అంటే మనం ఇంకొక 10-20 ఏళ్ల తర్వాత ఏం జరగబోతున్నాయి స్కిల్ ఫీల్డ్లో కానివ్వండి, ఎడ్యుకేషన్ ఫీల్డ్లో కానివ్వండి, ఆంటర్ప్రినర్షిప్ ఫీల్డ్లో కానివ్వండి తీసుకొని వాటికి మనం యూనివర్సిటీస్ కానీ హైయర్ ఎడ్యుకేషన్ కానివ్వండి దాన్ని మనం టార్గెట్ చేసుకోవడం అదేం డిఫికల్ట్ కాదు. కానీ అప్పుడప్పుడు ఈ ఒకవేళ ఈ బాటిల్ నెక్స్ ఉన్నా కూడా వాటిని మనం ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు 4 సంవత్సరాల కోర్సు ఇంజనీరింగ్లో ప్రాజెక్ట్ వర్క్, ఇంటర్న్షిప్, అది పాలసీలో చెప్పరు. పాలసీలో ఏదో మినిమం ఇంటర్న్షిప్స్ చెప్తారు. బట్ మనం ఏమనుకుంటున్నాం అంటే బ్యాచింగ్ తెలంగాణలో ప్రప్రదంగా ఏమనుకుంటున్నామంటే అన్ని గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న విద్యార్థులకు కూడా ఇంటర్న్షిప్ అనేది ఎలా చేయాలి, అలాగే అడాప్షన్ ఆఫ్ కంపెనీ వాళ్ళు ఎలా స్టూడెంట్స్ని తీసుకురావాలి, అలాగే సిఎస్ఆర్ ఆఫ్ కంపెనీస్, ఇవన్నిటికీ పాలసీ పెద్ద మనకు అడ్డం రాదు. సో మనం అవుట్ ఆఫ్ బాక్స్ థింకింగ్ చేసాము. గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ చాలా ప్రొయాక్టివ్ ఉండింది. తద్వారా మనకి ఇప్పుడు ఏ హ్యూమన్ రిసోర్స్ అయినా ఫస్ట్ మన తెలంగాణ అబ్బాయిలు కానీ అమ్మాయిలు కానీ ప్రిఫర్డ్ అయితే ఇది చోజన్ డెస్టినేషన్ అయిపోయింది చాలా కంపెనీస్ కానీ. దిస్ ఈస్ ద గ్రౌండ్ రియాలిటీ అన్నమాట. ఎస్ సార్. ఆనందరామన్ గారు, కంక్లూడింగ్ రిమార్క్స్, ప్రధానంగా వే ఫార్వర్డ్ ఏం కనిపిస్తుంది రానున్న రోజుల్లో? మనం మన దీంట్లో మన శాస్త్రంలో మనకు చెప్పిన దానికి వెళ్ళాలి. విద్వాన్ సర్వత్ర పూజ్యతే అన్నారు. అంటే దీంట్లో మనం నేర్చుకునే జ్ఞానం ఎప్పుడు మనం చదువుకున్న దాని నుంచి 25% వస్తుంది,
మన గురుగారు చెప్పిన దానిలో 25% వస్తుంది, మన పక్క వాళ్ళతో చూసి నేర్చుకుంది 25%, మిగతా 25% అనుభవం. ఓకే. అంటే అనుభవం అనేది ఎప్పటికీ కంప్లీట్ కాదు. అంటే ఇప్పుడు మనం ఎదుర్కొంటున్న సిచ్యువేషన్ మనకు అనుభవం. ఈ అనుభవంలో మనం నేర్చుకున్నది ఏమిటంటే మనం ఇన్నాళ్లుగా చేస్తున్నటువంటి ఎడ్యుకేషన్ వ్యవస్థని మనం దాన్ని మాడిఫై చేసుకోవాలి. దానికి అనుగుణంగా మనమందరం మారాలి. ఈ మారాలి అనే దృక్పథం ప్రతి ఒక్కరికి ఉండాలండి. అంటే ఎందుకంటే నార్మల్గా మనం అన్ని విషయాల్లో మారుతాం, అంటే మన ప్రొఫెషన్కి వచ్చేవారికి కొద్దిగా దాన్ని చూపిస్తాం అనమాట, అంటే లేదు రిజిడిటీ చూపిస్తాం. కానీ ఇక్కడ ఆ ప్రొఫెషన్ అనేది టాప్ ప్లేస్లో పెట్టి దాంట్లో రిజిడిటీ అసలు ఉండకూడదు. సో బేసికలీ దట్ ఈస్ వాట్ ఈస్ నీడెడ్ అట్ దిస్ స్టేజ్. కాబట్టి ఈ టీచర్స్ కానీ విద్యార్థులు కానీ అందరూ కూడా ఎవ్వరూ కూడా ఎక్కువగా దీని గురించి అతిగా భయపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే బేసికల్గా ఏంటంటే ఇప్పుడున్న సిచ్యువేషన్లో ప్రతి ఒక్కరికి ఏంటంటే భవిష్యత్ ఏంటి, ఫ్యూచర్ ఏంటి అనే దాంట్లో అందరూ ఎక్కువగా ఆలోచిస్తుంటారు ఈ సమయంలో. ఇంకోటి ఐడియల్ మైండ్ ఈజ్ డెవిల్స్ వర్క్షాప్ అని కూడా అంటూ ఉంటారు అనమాట. ఎక్కువ ఖాళీ టైం దొరుకుతుంటే ఎక్కువ ఆలోచిస్తుంటాం. అలా కాకుండా ఇది అందరూ ఎదుర్కొంటున్నటువంటి సమస్య. ఇందులో ఏది కూడా ప్రతి ఒక్కటి కూడా ప్లానింగ్ ప్రకారం ముందుకు వెళ్తుంది. ఆ ప్లానింగ్ ప్రకారమే ప్రతి ఒక్కరికి కూడా ప్రతి స్థానం దొరుకుతుంది. ప్రతి యూనివర్సిటీలోనూ ఎగ్జామ్స్ ఉంటాయి, ప్రతి యూనివర్సిటీలో బిటెక్ ఉంటుంది, జాబ్స్ క్రియేషన్ ఉంటాయి, అండ్ ఎవ్రీథింగ్ విల్ బి బెటర్ దాన్ ద కరెంట్ స్టేజ్. ఇది దట్ ఈస్ మై హోప్. అండ్ బేసికలీ అడ్వైస్, నేను అయితే ప్రతి ఒక్కరికి అడ్వైస్ చేసేది ఏమిటంటే ఎవ్వరు కూడా దీని గురించి ఆందోళన చెందవద్దు. వీఆర్ లక్కీలీ లెడ్ బై వెరీ గుడ్ లీడర్స్ ఎట్ అవర్ స్టేట్ లెవెల్, and especially our Honorable Chief Minister sir and our Prime Minister. We are led by very fantastic people. So we need not worry much about this particular situation. At the same time, మనమందరం మన రెస్పాన్సిబిలిటీస్ ఏమిటో తెలుసుకొని దాన్ని కాంట్రిబ్యూట్ చేయడం చాలా ఇంపార్టెంట్. మొత్తానికి కరోనా విసురుతున్న సవాళ్ళు ఏవైతే ఉన్నాయో వీటిని సంక్షోభంగా కాకుండా ఈ సంక్షోభంలో కూడా అవకాశాలను వెతుక్కుంటే తప్పకుండా ఎన్నో అవకాశాలు కనిపిస్తాయని చెప్పి చాలా స్పష్టంగా చెప్తున్నారు. దీంతో పాటుగా విద్యారంగంలో తప్పకుండా మార్పుల దిశగా అడుగులు వేయాల్సిన అవసరం కనిపిస్తుంది. ఇందులో రాష్ట్ర ప్రభుత్వం కంటే కూడా కేంద్ర ప్రభుత్వం పాత్ర అత్యంత కీలకం కాబట్టి కేంద్ర ప్రభుత్వం కూడా విధానాల రూపకల్పనలో తప్పకుండా కీలకమైన క్రియాశీలమైన పాత్ర పోషించాల్సిన అవసరం ఉందని ప్రతి ఒక్కరూ సూచిస్తున్న సందర్భాన్ని కూడా మనం చూస్తున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్ చర్చలో పాల్గొన్నందుకు. రైట్, ఇది అంశంపై ప్రత్యేకమైన చర్చ. నమస్తే.